ఈ దేవీ భాగవతాంతర్గతంగా ఉన్నటువంటి రాజులకు కావచ్చు, జీవులకు కావచ్చు, మృగములకు కావచ్చు, విశేష ప్రారబ్ధ కర్మ కష్టరూపంలో వచ్చి వాళ్ళని ఆవరించిన తర్వాత మాత్రమే వినగలిగేటువంటి అవకాశం లభించింది. కానీ మనకందరికీ కూడా ఈ కథాంతర్గతంగా పురాణాంతర్గతంగా ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి తట్టుకోలేనటువంటి కష్టాలు రాకుండానే తల్లి మన తల్లిదండ్రుల యొక్క భాగ్యవశాత్ మన వంశీకులు చేసుకున్నటువంటి పుణ్యకర్మవశాత్ ఈ జన్మలో ఈ స్థితిలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలంలో శ్రీమద్దేవి భాగవతాన్ని వినగలిగి తరించగలిగేటువంటి అవకాశాన్ని అమ్మ కల్పించింది. కనుక అటువంటి తల్లికి సదా నమస్కరించుకుంటూ ఈ జన్మకి చరితార్థతను కలిగించేటువంటి దిశగా మన జీవితాలను, ఆ జీవితం యొక్క అర్థాన్ని మార్చి మరి జన్మించకుండా ఉండగలిగేటువంటి మోక్షం అనేటువంటి స్థితిని కూడా ఆవిడ మనకు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి మోక్షస్థితిని పొందగలిగేటువంటి మనందరికీ కూడా ధర్మం అనబడేటువంటి మార్గము దూరము కాకుండా అనునిత్యం ధర్మానుష్ఠానం చేసుకోగలిగేటువంటి సిద్ధి తత్పరత కూడా ఆవిడే అనుగ్రహించాలని కోరుకుంటూ ఇవాల్టి భాగమైనటువంటి సుదర్శనుడి యొక్క కథలోకి వెళ్దాం. ఒకానొక సందర్భంలో అయోధ్య నగరాన్ని పాలించేటువంటి రాజుగా ధ్రువసంధి ఉండేటువంటి వాడు. ధ్రువసంధి అనేటువంటి వాడు అయోధ్య నగరాన్ని పాలించేటువంటి రాజు. అష్టైశ్వర్యాలు, విశేషమైనటువంటి సంపదలు, స్వతహాగా క్షత్రియుడు కనుక వీరత్వము, సంసారము పట్ల ఆధ్యాత్మికత, ఏది చూసినా భగవతి చూస్తున్నట్లుగా ఉండేటువంటి వంశపరంపరానుగతంగా వచ్చినటువంటి సంస్కారం, వీటన్నింటితోనూ ధ్రువసంధి వృద్ధి చెందాడు. ఆ వృద్ధి చెందినటువంటి ధ్రువసంధికి అన్నింటితో పాటుగా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ ధర్మపత్ని అయినటువంటి భార్య మనోరమ, ఈవిడ కళింగరాజు అయినటువంటి వీరసేనుడి యొక్క కుమార్తె. అలాగే రెండవ భార్య లీలావతి, ఈవిడ ఉజ్జయిని క్షేత్రపాలకుడైనటువంటి వాడు, ఉజ్జయిని రాజ్య చక్రవర్తి అయినటువంటి యుధాజిత్తు అనబడేటువంటి రాజుగారి యొక్క గారాల పట్టి. వీళ్ళిద్దరి భార్యలతోనూ ధ్రువసంధి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ఆనందకరమైనటువంటి జీవితంలో అన్ని రకాల ఆనందాలతో ఏ రాజ్యభారాన్నైతే సమర్థవంతంగా పోషిస్తూ వస్తున్నాడో ఆ రాజ్యభారంతో పాటుగా ఆ రాజ్యభారం నుంచి కాస్త సేద తీరడం కోసం వేట అనేటువంటి ఒక క్రీడను ఆసక్తిగా ఎంచుకున్నాడు. క్షత్రియ ధర్మం అని వేట చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే రాజ్య పొలిమేరలు ఏవైతే ఉంటాయో ఆ రాజ్య పొలిమేరల చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్యాల నుంచి అనేక రకాలైనటువంటి మృగాలు ఆయా గ్రామాల మీద పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఆయా ఇబ్బందులు అటువంటి ప్రజానీకానికి గ్రామాలకి కలుగుతున్నప్పుడు, యతీశ్వరులు ఉండేటువంటి కుటీరాలకు కలుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా రాజు ధర్మం ఏమిటయ్యా అంటే వెళ్ళి ఆ మృగాలన్నింటినీ కూడా కొన్నింటిని చంపి తద్వారా భయం కలిగించి మిగతా మృగాల్ని మళ్ళీ ఆ అడవుల్లోకి పంపించేసి కట్టుదిట్టమైనటువంటి వన్య సంరక్షణ దీక్షను కూడా వారి యొక్క రాజ్యభారంలో ఒక ఉపయుక్తమైనటువంటి చర్యగా స్వీకరిస్తూ ఉంటారు. దానివల్ల జనాలకి కూడా కాస్త రక్షణ భావం వస్తూ ఉంటుంది, రాజు పట్ల కృతజ్ఞతాభావం కలుగుతూ ఉంటుంది. అందులో అంతర్గతంగా ఒకానొక సందర్భంలో ఈ ధ్రువసంధి ఈ పొలిమేరల్లో ఉన్నటువంటి వన్య మృగాలన్నింటినీ కూడా, దాంతోపాటు క్రూర మృగాలన్నింటినీ కూడా వేటాడడం కోసమని ఒకసారి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి కంప్లైంట్ ఏంటయ్యా అంటే విపరీతమైనటువంటి పులులు, సింహాలు గ్రామాల మీద పడుతున్నాయి. వాటి వల్ల జనాలు చాలామంది చనిపోతున్నారు. కనుక ఆ బారి నుంచి మమ్మల్ని రక్షించండి అని పాపం ఆ గ్రామస్తులందరూ వచ్చి రాజుగారిని వేడుకున్నారు.
మామూలు సింహాలు కాదండి, మామూలు పులులు కాదండి, ఒక్కొక్క సింహము ఒక్కొక్క పులి చూస్తుంటే 2-3 సింహాలు కలిపి ఒక ఆకారం వేసుకుని వచ్చిందేమో అనేటువంటి భయం వేస్తోంది అని ప్రజలు చెప్పడం కూడా గ్రహించాడు ధ్రువసంధి. రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం మంది మాగధలతో విశేషమైనటువంటి సైన్యంతో ఆ క్రూరమృగాలన్నింటినీ కూడా కొన్నింటిని వేటాడి కొన్నింటిని మధ్యని ఆ అడవుల్లోకి పంపించేటువంటి ప్రయత్నంలో వేటకి వెళ్ళాడు. ఆ వేటకి వెళ్ళి ఏ క్రీడా విలాసాన్ని అయితే చేస్తూ ఉన్నాడో ఆ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో విపరీత ఆకారం కలిగి అతి క్రూరత్వాన్ని తన యందు ఉంచుకున్నటువంటి ఒక సింహాన్ని వేటాడేటువంటి క్రమంలో అసువులు బాసాడు. ధ్రువసంధి చనిపోయాడు. ధ్రువసంధి చనిపోయేటప్పటికల్లా ఏమైపోయింది, ఆ శరీరం అప్పుడే ఛిద్రమైపోయిందిట. అటువంటి అంత పెద్ద పెద్ద సింహాలు వచ్చి మీద పడి ఒక్కసారిగా శరీరాన్ని భిన్నం చేసేసాయట. దాంతో ఛిద్రమైపోయినటువంటి శరీర అవయవాలతో పాపం చాలా దారుణమైనటువంటి మరణాన్ని పొందాడట ధ్రువసంధి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మంత్రులు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో భార్యలు, వారి ద్వారా 2 మగపిల్లలు జన్మించారు ధ్రువసంధికి. ఆ మగపిల్లలిద్దరిని పాపం అక్కడ ఉన్నటువంటి అడవికే తీసుకువెళ్ళి ఉన్నంతలో మంత్రులే అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలతో చితికి నిప్పంటించేటువంటి కార్యక్రమాన్ని చేయించి జాగ్రత్తగా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ చిన్న పిల్లలు తండ్రి లేని వాళ్ళైపోయారే. ఒక్కొక్క పెద్దవాడైనటువంటి వాడు సుదర్శనుడు అని ధర్మపత్ని అయినటువంటి మనోరమ కొడుకు. రెండవ వాడు శత్రుజిత్ అనబడేటువంటి లీలావతి రెండవ భార్య యొక్క కుమారుడు. పెద్దవాడికి 8 ఏళ్ళు ఉంటే చిన్నవాడికి 7 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరికి కొద్దిగానే వయసు తేడాగా ఉన్నటువంటి వాళ్ళు. పాపం పిల్లలతో ఆ కార్యక్రమాలన్నీ చేయించి తీసుకొచ్చిన తర్వాత మంత్రులు బాధపడ్డారు. అయ్యో చిన్న వయసులో పిల్లలిద్దరూ కూడా అనాథలైపోయారు, తండ్రి లేనటువంటి వాళ్ళు అయిపోయారే అని బాధపడ్డారు. అయితే ఈ పిల్లలిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే, పెద్దవాడు కాస్త సౌకుమార్యుడు, కాస్త లేలేత శరీరం కలిగినటువంటి వాడు, మనస్సు కూడా లేలేతగా ఉన్నటువంటి వాడు, పెద్దగా మాట్లాడేటువంటి వాడు కాదు, కానీ తెలివితేటలు అమితంగా ఉన్నటువంటి వాడు, అన్ని క్రీడల యందు ఆసక్తి ఉన్నవాడే, కానీ నిమిత్తముగా నెమ్మదిగా ఉండేటువంటి పిల్లవాడు. పలకరిస్తే తప్ప ఎవరైనా తనంతట తానుగా మాట్లాడలేనటువంటి కొంత సిగ్గు అనేటువంటి దాన్ని ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వాడు పెద్దవాడు. రెండవ వాడు శత్రుజిత్ అనబడేటువంటి వాడు విపరీతమైనటువంటి మాటకారి. అన్నింటి యందు కూడా ఎంత ప్రావీణ్యత చూపించాడు అనేటువంటి దానికన్నా కూడా మనుషులని మాటల్లో పెట్టి వాళ్ళని తన వైపుకు ఎక్కువగా తిప్పుకుంటూ ఉండేవాడు. అలా మాటలతో తన వైపుకు తిప్పుకున్నటువంటి అవడం వల్ల మంత్రి గారి దగ్గర నుంచి సేనాధ్యక్షుడి దాకా, సేనాధ్యక్షుడి దగ్గర నుంచి చిన్న చిన్న సేనల దాకా కూడా ఆ అంతఃపురంలో పనిచేసి నిరంతరము వస్తూ పోయేటువంటి వారందరికీ కూడా చాలా దగ్గరవాడిగా మెలుగుతూ ఉండేవాడు. ఆ దగ్గరవాడిగా మెలుగుతూ ఉండడంలో కూడా కొంత లేనటువంటి ఆర్భాటాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు రెండోవాడు శత్రుజిత్ అనేటువంటి వాడు. దాంతో ఆ పిల్లవాడి యొక్క లౌక్యాన్నో చతురతనో తెలుసుకోలేకుండా కేవలం పిల్లవాడి యొక్క యాక్టివ్నెస్ని మాత్రమే చూస్తూ, అబ్బాయి పిల్లవాడు రాజు అయితే బాగుంటుంది కానీ అవడానికి రెండో వాడైపోయాడని ప్రతి వాళ్ళు కాస్త ఆలోచనలో పడుతూ ఉండేవాడు. అంటే రాజు అయ్యేటువంటి లక్షణాలు ప్రతిదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తియుక్తులు మానసికంగా శారీరకంగా వీడికే ఉన్నాయి అన్నట్లుగా వాడందరి ముందు కూడా ప్రవర్తిస్తూ ఉండేవాడు, ప్రవర్తన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రవర్తనకి అందరూ కూడా లొంగిపోయేవాళ్ళు. లొంగిపోయి పిల్లవాడు చాలా పైకి వస్తాడు. పైగా ఇప్పుడు తండ్రి కూడా లేడు కనుక తర్వాత యువరాజ పట్టాభిషేకాన్ని ఈ పిల్లవాడికి చేస్తే బాగుంటుంది. పెద్దవాడు కాస్త నజ్జుగా ఉంటాడు, పెద్దగా ఏమీ మాట్లాడు, కాస్త తెలివితేటలు కూడా తక్కువేమో అనిపించేటట్లుగా ఉంటాడు అని ఎవరికి వాళ్ళల్లో అనుకుంటూ ఉండేవాళ్ళు. అలానే పెద్దవాడు తక్కువ వాడేం కాదు, అన్ని రకాల శ్రద్ధలు విద్యలు కలిగి ఉన్నటువంటి వాడే, తెలివితేటలు ఉన్నటువంటి వాడే. కానీ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అందరి ముందు వాళ్ళు ఉండేటువంటి బిహేవియర్ అట్లా ఉంటూ ఉండేది. అయితే తండ్రి చనిపోయినాడు. దాంతో పాపం మామగారులు ఇద్దరు కూడా అల్లుడు యొక్క కార్యక్రమాలు చేయడం కోసం పెద్ద ఎత్తున ఆ ఇంటి పెద్దలుగా వచ్చి ఇద్దరు కూడా ఉన్నారు. వీరసేనుడి కన్నా కూడా రెండవ భార్య అయినటువంటి లీలావతి యొక్క తండ్రి యుధాజిత్తు అని, ఆయనకి తన మనవణ్ణే రాజ్యాధికారిని చెయ్యాలి, పెద్దవాడిని భార్యని వీలైతే అమ్మాయిని సరసాల్లో పెట్టి వీలైతే అసలు పెద్దవాడిని చంపేయాలనేటువంటి కోరిక, ఆయనకి రాజ్యాధికారం మీద అంత కోరిక ఉండేది. తన దౌహిత్రుడు మాత్రమే రాజ్యం అవ్వాలి అనేటువంటి కాంక్ష ఆయనలో విపరీతంగా ఉండేది.
దాంతో అల్లుడు పోయిన తర్వాత కార్యక్రమాలు అయిన వెంటనే మొట్టమొదటి వచ్చినటువంటి చర్చ ఏమిటంటే నెక్స్ట్ యువరాజు ఎవరిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనేటువంటి ఒక చర్చను తీసుకొచ్చాడు తనంతట తానుగా. వీరసేనుడు దాని గురించి పెద్ద ఆలోచించలేదు. కారణం ఏమిటంటే తన కూతురు అక్కడ ధర్మపత్ని, అంటే పెద్ద పట్టపురాణి ఆవిడ. ఆ పట్టపురాణి అయినటువంటి ఆవిడ యొక్క కొడుకే మామూలుగా చట్ట ప్రకారంగా నియమాల ప్రకారంగా యువరాజ పట్టాభిషేకానికి సర్వసమర్థుడు అర్హుడు కూడా. కనుక తన మనముని చేసేస్తారు. పెద్ద దాని గురించి మనం చట్టము న్యాయము ఎవరు కరెక్ట్ ఎవరు కాదనేటువంటి విషయాలు పెద్ద చర్చించక్కర్లేదనేటువంటి విషయంగా ఆయన ఉండేవాడు. అందున కాస్త నెమ్మదైనటువంటి హృదయం అయింది. కాస్త అల్లుడు వెళ్ళిపోయాడనేటువంటి బాధతో పాపం కాస్త మౌనంగా ఉండేటువంటి వాడు. ఈ లోపల ఆ చర్చ కొంతమంది, చాలామంది, నిజం చెప్పాలంటే ఒక 70% మంది యుధాజిత్తుకు సపోర్ట్ చేస్తూ చిన్నవాడినే రాజుని చెయ్యాలి, యువరాజుని చెయ్యాలి అనేటువంటి ఒక వాదనని వినిపించారు. కానీ ఉన్నటువంటి దానికి యథార్థంగా చూసినట్లయితే పెద్దవాడే రాజు అవ్వాలి, యువరాజు పట్టాభిషేకం చేయాలని ధర్మము శాస్త్రము తెలిసినటువంటి వాళ్ళందరూ ఒక పక్షం వైపుకి వచ్చేసారు. వీళ్ళిద్దరి మధ్య ఎంత చర్చ ఎంత రచ్చ జరిగిందంటే చివరికి ఆ వాదన ఒక యుద్ధ వాతావరణంలోకి తీసుకువెళ్ళిపోయింది. చివరికి యుద్ధంలో తేల్చుకుందాం ఈ విషయాన్ని అనేటువంటి దిశగా యుధాజిత్తు అందరినీ ప్రేరేపించేటప్పటికల్లా అనివార్యమైంది యుద్ధం. ఆ యుద్ధంలో చివరికి ఏమైపోయింది, లేత మనస్కుడు, అందున కాస్త అల్లుడు పోయాడు, కూతురు పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధ అనుభవిస్తున్నటువంటి వీరసేనుడు పాపం వీరమరణాన్ని పొందాడు ఆ యుద్ధంలో. అటువంటి వీరమరణాన్ని పొందినప్పటికీ అప్పటికే మనోరమకి కాస్త తెలిసిపోతోంది. చిన్న తండ్రి అయినటువంటి వాడు, లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్తు కుతంత్రం చేసి ఎట్టి పరిస్థితుల్లో తనకి తన కొడుకుకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తాడు. అసలు తన కొడుకు ఇంకా బతుకుతాడా చంపేస్తాడా అనేటువంటి భయం కూడా ఆవిడ మనస్సులో ఒకానొక సందర్భంలో వచ్చి ఇప్పుడు ఎలా యుద్ధంలో తండ్రి కూడా మరణించాడనేటువంటి వార్త వినపడింది. పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోవాలని మనసు కోరుకుంటోంది. ఆ పిల్లవాడికి రక్షణని ఇవ్వాలి, తన కొడుకుని తాను రక్షించుకోవాలి, వాడికి రాజ్యం వద్దు, డబ్బు వద్దు, ఏమీ వద్దు, పిల్లవాడు బతికుంటే చాలనేటువంటి బాధలో పాపం ఏం చేయాలో తోచక అమ్మవారిని వేడుకుంటోంది. తల్లి, భర్తని తీసుకువెళ్ళిపోయావు, ఇప్పుడేమో తండ్రిని తీసుకువెళ్ళిపోయావు ధర్మయుద్ధంలో. ఆ ధర్మయుద్ధంలో తండ్రి కూడా పోయేటప్పటికి ఇప్పుడు నేను పూర్తిగా అవతల పక్షం వారికి బానిసనైపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. నేను బానిసై వాళ్ళకి సేవ చేసినా నాకు ఇబ్బంది లేదు, కానీ నా కొడుకుని బతకనివ్వరు, చంపేస్తారనేటువంటి ఒక భయము నన్ను విపరీతంగా ఆవరిస్తోంది. కనుక నా కొడుకుని నేను రక్షించుకోవాలి అంటే నేనేం చేయాలి? ఇప్పుడు నా కొడుకుని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒకానొక సందర్భంలో ఈ ఇక్ష్వాకు వంశంలోనే సగరుడు అనబడేటువంటి చక్రవర్తి తాను తల్లి గర్భంలో ఉన్నటువంటి స్థితిలో అతని తండ్రి కూడా మరణించాడు. అతని తండ్రి మరణించి ఆయన సగరుడు అనేటువంటి చక్రవర్తి తన తల్లి గర్భంలో ఉన్నటువంటి సమయంలో మిగతా సవతులందరూ కూడా భర్త చనిపోయాడు, మనకెవరికి గర్భం అనేటువంటిది రాలేదు, పుత్రులు అనేటువంటి వాళ్ళు మనకెవరికి లేరు, ఇంకా రేపు పొద్దున్న అసలంటూ గర్భవతి అయినటువంటి ఈ పట్టపురాణి కనుక ఒకవేళ గర్భధారణ దాల్చి చక్కగా నిండు నెలలు వచ్చి ఈ గర్భం ద్వారా పిల్లవాడిని కనుక కన్నట్లయితే ఆ పిల్లవాడు రేపు పొద్దున ఏ రాజ్యం అయితే శత్రుసేనల ద్వారా ఆక్రమించబడిందో ఆ రాజ్యాన్ని మళ్ళీ తన శక్తియుక్తుల ద్వారా మళ్ళీ పునః తన చేతిలోకి తీసుకుని తాను ఆ సింహాసనాన్ని ఎక్కేటువంటి అవకాశం చాలా ఉన్నాయి. మన పిల్లలు ఎవరూ లేనప్పుడు మన సవతి యొక్క కొడుకు రాజ్య పట్టాభిషేక యుక్తుడై మనందరినీ కూడా ఇక్కడ నుంచి తరిమేసేటువంటి పరిస్థితి మనకొద్దు. కనుక మనకి పిల్లలు లేరు కనుక ఆవిడ గర్భాన్ని కూడా ఛిద్రం చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో ఆవిడకి కాలకూట విషయాన్ని ఇచ్చారు తాగమని. ఇచ్చేటప్పటికి పాపం ఆవిడ ఏం చేసింది, తాగమని కాదు ఒక పండులోకి ఆ విషాన్నంతటిని ఎక్కించి పాపం ఆ పండు తినమని ఇచ్చారు. అసలే భర్త పోయినాడు, రాజ్యం అంతా కూడా పరుల హస్తగతం అయిపోయింది. పాపం ఆ నిండు గర్భము కలిగినటువంటి ఆ తల్లి ఎటు వెళ్లాలో తెలియక క్షుద్బాధతో పాపం అలమటిస్తూ ఈ సవతులందరూ ఇచ్చినటువంటి ఆ పండుని ఆత్రంగా తినేసింది. అందులో ఉన్నటువంటి కాలకూట విష ప్రభావం ఏమైంది అంటే అమ్మవారి దయ వలన ఆ పరంపరానుగతంగా వచ్చినటువంటి ధర్మం అనేటువంటి దాన్ని ఆసరా చేసుకుని ఒక్కసారి అంత పెద్ద ఆ కాలకూట విష ప్రభావం లోపలికి వెళ్ళేటప్పటికల్లా ఉన్నట్లుండి గర్భం అనేటువంటిది ఛిద్రం అవ్వాల్సింది అవ్వకుండా ఆవిడకి పిల్లవాడు జన్మించేశాడు. చాలా తేలికైనటువంటి ప్రసవం జరిగిపోయింది. ఆ ప్రసవం జరిగినప్పుడు పిల్లవాడు ఒక ముద్దగా ఎలా బయటకు వచ్చాడో
మావి ఎలా బయటికి వచ్చిందో దాంతోపాటు ఒక ముద్దగా నల్లనైనటువంటి కాలకూట విషం కూడా ఇంత ముద్దగా ఆవిడ శరీరంలోంచి పాపం కింద పడిపోయిందిట. ఆ కాలకూట విషాన్ని చేతులతో ముట్టుకున్నటువంటి ఆ దాది అంటాం, ఎవరైతే ఈ ప్రసవం చేస్తారో పట్టపురాణులకి, ఆ దాది పాపం ఆ 2 చేతులు కాలిపోయినట్టు ఆ కాలకూట విషంతో. ఆవిడ కాస్త సోయం వచ్చిన తర్వాత, అమ్మ నువ్వెంతో అదృష్టవంతురాలివి, అంత కాలకూట విషం నీ శరీరంలోకి వెళ్ళినా నీ నీ గర్భానికి కానీ నీకు కానీ నీ పిల్లవాడికి కానీ ఏమీ కాకుండా చక్కటి పిల్లవాడిని జననం ఇచ్చావు, వాడిని చక్కగా పుట్టించుకోగలిగావు, నీ అదృష్టం అది. ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ కాలకూట విషాన్ని చేత్తో తీయబోయి చేతులు కూడా కాలిపోయినాయి అంటే అది ఎంత విషభరితమైందో చూడు. కనుక నువ్వు చాలా అదృష్టవంతురాలు అని దాది చెబితే పాపం ఆ తల్లికి తెలిసింది. చివరికి ఆ సగరుడు ఏ గరళముతో అయితే, గరహ అంటే అర్థం ఏమిటి అంటే సంస్కృతంలో విషము అని అర్థం. ఆ గరతో పాటుగా, గరహ అనబడేటువంటి విషంతో పాటుగా ఉండి తల్లి గర్భంలో బయటికి వచ్చిన వాడు కనుక సగరుడైనాడు. ఆ సగరుడే ఈ వంశానికంతటికి పెద్దవాడే, సాగరములన్నింటికి కూడా సాగరం అనేటువంటి నామధేయం రావడానికి ఈయన ఆద్యుడు అని శాస్త్రం చెబుతుంది. కనుక మా ఇక్ష్వాకు వంశంలోనే ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత 3వ భార్య అయినటువంటి కైకేయి పట్టుదలతో దశరథ మహారాజు కూడా తన కొడుకు అయినటువంటి అసలు పట్టాభిషిక్తుడు ఇవ్వవలసినటువంటి రాముణ్ణి కూడా అరణ్యాలకు ఉత్తిపుణ్యాన పంపించేసేసాడు. చివరికి ఆవిడ యొక్క దాష్టీకానికి భరించలేక కొడుకు నామాన్ని పదే పదే నోటి యందు ఉచ్చరించుకుంటూ రామ 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 అనుకుంటూ దిగులుబడి ప్రాణాలు వదిలేసేసాడు. భర్త ప్రాణాలు పోయినా ఇంకా తాను చేసినటువంటి తప్పు ఎరగినటువంటి స్థితిలో మా వంశంలోనే ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కనుక ఇటువంటి వంశంలో ఇప్పుడు నా కొడుకు కూడా తండ్రి లేనివాడైనాడు, నేను కూడా తండ్రి లేనటువంటి దాన్ని అయ్యాను, నాకు పుట్టిల్లు లేదు, వీడికి పుట్టిల్లు లేదు. కనుక ఇప్పుడు మా ఇద్దరి గతి ఏమిటి? ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని రక్షించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? అసలు మేము ఎవరిని నమ్మగలుగుతాం? ఇన్ని ఆలోచనలు చేస్తూ పాపం ఆ తల్లి చాలా బాధపడిపోయింది. ధ్రువసంధికి అత్యంత సన్నిహితులమైనటువంటి మంత్రులలో ఒక 3 మంత్రులు ఉండేటువంటి వారు. ఆ 3 మంత్రుల్లో 2 మంత్రులకి రెండవ వాడు శత్రుజిత్ అనేటువంటి వాడు బాగా ఇష్టం. వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా శత్రుజిత్ ఎత్తుకోమని తాత తాత అని ఆడుకుంటూ వాళ్ళ మనస్సుల్ని ఎప్పుడు కూడా గెలుచుకుంటూ ఉండేవాడు తన మాటకారితనంతో. ఆ 3వ వాడైనటువంటి ఒక మంత్రి ఉండేవాడు, ఆయన విదల్లుడు అనబడేటువంటి పేరుతో ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే కొంత శరీరం హావభావాలన్నీ కూడా కాస్త నపుంసకత్వాన్ని తెలియజేస్తూ ఉండేవి. ఆ నపుంసకత్వం లక్షణాలతో ఉండేటువంటి వాడు కనుక పెద్ద ఆయన ఎవరు ఆదరించేవారు కాదు, కానీ ఆయన తెలివితేటల మీద అందరికీ బాగా నమ్మకం. ధ్రువసంధ్య ఆయన బాగా నమ్ముతూ ఉండేటువంటి వాడు. పెద్ద భార్య పట్టపురాణి అయినటువంటి మనోరమను ధ్రువసంధిని ఎప్పుడు కూడా సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉండడంలో ఈ విదల్లుడు అనేటువంటి వాడు చాలా ప్రాముఖ్యత, చాలా చక్కటి పాత్రను పోషిస్తూ ఉండేవాడు. ఈ విదల్లుడు అనుకోకుండా పాపం వచ్చాడు, అమ్మ మనోరమ అంతఃపురంలోకి వచ్చాడు. మనోరమ అడిగింది, అయ్యా నాకేం చేయాలో అర్థం కావట్లా, తండ్రి మరణం వార్త ఇప్పుడే నా దాకా వచ్చింది, ఇంకా ఒకసారి నా చిన్న తండ్రి గారు కనుక అంతఃపురానికి అదే రాజ భవనానికి కనుక వచ్చారు అంటే నాకు తెలిసి ఇంకా మా ఇద్దరికి కూడా ఇంకా రక్షణ కరువైపోతుంది, మేమేం చేయాలి, మేమేం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు, మాకు ఏదైనా ఉపదేశించండి అని అడిగారు. వెంటనే ఆయన అన్నాడు, అమ్మ నిజమే, నువ్వు అనుకున్నది నిజమే, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అలా అని పిల్లవాడిని తీసుకుని నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేశావా? లీలావతి కూడా సామాన్యురాలేం కాదు, నిన్ను పట్టుకుని చెరసాల్లో పెట్టేస్తుంది పిల్లవాడిని. నిన్ను తండ్రి వచ్చిన తర్వాత పిల్లవాడిని చంపేయడం అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు, చంపేస్తాడు ఖాయంగా, నిశ్చితంగా పిల్లవాడిని చంపేస్తాడు. శత్రు శేషముంచుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. సంపూర్ణంగా తన తౌహిత్రుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాలి, శత్రువు ఎవరు ఉండడానికి వీల్లేదనేటువంటి మానసిక స్థితిగతులు ఉన్నటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి వాడు. కనుక ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు నీకున్నటువంటి మార్గం ఒకటే ఒక మార్గం. తండ్రి యుద్ధభూమిలో అసువులు బాసాడు. ఆ యుద్ధభూమిలో అసువులు బాసినటువంటి తండ్రికి ఆయన దౌహిత్రుడితో కనీసం చేయవలసినటువంటి తదుపరి కార్యక్రమం చేయించడం కోసం నువ్వు ఏడుస్తూ ఆ యుద్ధభూమికి వెళ్ళే ప్రయత్నం చేయి, నీ వెనకాల నేను కూడా వస్తా, ముగ్గురం కలిసి ముందు ఆ యుద్ధభూమికి నిజంగానే వెళ్ళి నీ తండ్రికి అంత్యేష్టి కార్యక్రమాన్ని చేసి ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తగా సురక్షితమైనటువంటి ప్రాంతం వైపుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కనుక నువ్వు ఆ మార్గంగా నువ్వేమన్నా అట్టి పెట్టుకోవాలన్నా, ఏమన్నా తెచ్చుకోవాలన్నా, ఒక జత బట్టలో ఏవో నీకుండేటువంటి ప్రయత్నాలు ఉంటాయి కనుక ఆ ప్రయత్నాల్ని అవధరించి నువ్వు రెడీగా అని చెప్పేసి పాపం వడివడిగా బయటికి వెళ్ళాడు.
తండ్రి చెప్పిన అంటే ఆయన్ని తండ్రిలాగా భావిస్తుంది మనోరమ. తండ్రి చెప్పినటువంటి మాటలు వెంటనే ఆనందాన్ని కలిగించి పిల్లవాడిని తీసుకుని ఏదో ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు యథాతథంగా ఉంచేసుకుని పాపం ఇంకేమీ అక్కర్లేదు, రాజ్యము వద్దు, నా భర్తే ఏమీ అక్కర్లేదని వదిలి వెళ్ళిపోయాడు. నా తండ్రి నీకేది ప్రాప్తము లేదు అని చెప్పి యుద్ధభూమిలో మరణించాడు. ఈ 2 సంకేతాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా నాకేదో కావాలని మూట కట్టుకుంటే ఇంకా దాన్ని మించినటువంటి పిచ్చితనం ఇంకోటి లేదు. అంటే ధర్మం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇంత సంపాదించిన నా భర్త వద్దనుకున్నాడు, నాకేదో ఇప్పించాలని తాపత్రయపడ్డ నా తండ్రి నీకేది ప్రాప్తంలో యోగ్యతలో లేదు అని చెప్పేసి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఇవ్వలేంది ఇప్పుడు నేనేదో మూట కట్టుకుంటే నాతో వస్తుందా? వచ్చేది నాకు యోగ్యతలో ఉంటే మూట కట్టుకుంటే నిలుస్తుందా? అది నా కొడుకే సంపాదించుకుంటాడు, ఆ భగవంతుడే నాకు ఇస్తాడనేటువంటి నమ్మకంతో పాపం కట్టుబట్టలతో బయటపడి అక్కడ అంతఃపురంలో మాట లీలావతికి వినపడేటట్లుగా నా తండ్రిని చివరి చూపన్నా నాకు ఇవ్వండి అనబడేటువంటి ఆ రోదనని వినిపించేలా ఏడ్చి, ఎందుకంటే ఆవిడ మనస్సు కూడా కాస్త కుంచితమైనటువంటి మనస్సు. అక్కంటే ఏమాత్రం ప్రేమ కానీ సహోదర భావం కానీ ఆవిడకి లేదు. ఎప్పుడు కూడా ఆవిడ పట్ల ఈసడింపు భావంతో ఉండేది. నిన్ను ఇష్టపడక నన్ను వివాహం చేసుకున్నాడు నా భర్త అనబడేటువంటి వాదనలో ఎప్పుడు కూడా పట్టపురాణి అనేటువంటి మనోరమని చిన్నతనంగా చూస్తూ ఉండేది. ఆవిడ పట్ల సరైనటువంటి భావాలు ఆవిడకి లేవు లీలావతికి. దానివల్ల కేవలం ఏదో అక్క ఏడుస్తోంది ఆవిడ, కానీ ఆ ఏడుపు కాసేపు దూరం అయిపోతే నేను ఇక్కడ విజయయాత్ర చేసుకోవచ్చు, నా తండ్రి ఇంకా నా కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడతాడనేటువంటి ఆనందంతో వెలిగిపోతుంది లీలావతి మనస్సు. ఆ లీలావతి మనసు ఆనందంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాస్త బయటపడి నిజంగానే యుద్ధభూమికి వెళ్ళి పాపం తండ్రి యొక్క అంత్యేష్టి కార్యక్రమాన్ని కొడుకుతో చేయించి, దౌహిత్రుడు కనుక శాస్త్రం ప్రకారంగా అన్ని అర్హతలు దౌహిత్రుడికి ఉంటాయి కనుక ఆ పిల్లవాడితో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయించి జాగ్రత్తగా అక్కడి నుంచి ఆయన చెప్పాడు, అయ్యా నా మేనల్లుడు ఒక అబ్బాయి వారణాసి క్షేత్రం దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రాల్లో ఉంటాడు, ఆయన దాకా వెళ్ళగలిగితే మంచి మనసు కలిగినటువంటి వాడు, నీకు రక్షణనివ్వగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి వాడు కనుక ఆయన దాకా మనం వెళ్దాము అని ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఏమైంది, గంగ దాటేటప్పుడు ఆ గంగ దాటి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేసే లోపల రకరకాల స్థానాలలో ఈ బళ్ళు దాటించేవాళ్ళు ఈ బళ్ళల్లో ఎక్కించుకుని కాసేపు చిన్నపిల్లాడు ఉన్నాడు కదా అని ఎక్కించుకుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం దాకా దింపేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మనోరమ శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నింటికి ఆశపడి చేశారు. దాంతో పాపం ప్రతిదాన్ని వాళ్ళ కోసం త్యాగం చేయాల్సి వచ్చి ఇంక అన్నిటినీ వదిలేసింది. ఈ లోపల ఉన్న కాస్త ఆభరణాల కోసం దొంగల మీద పడి వాటన్నిటిని దోచుకుని వెళ్ళిపోయారు. దాంతో కట్టుబట్టలతో పాపం పిల్లవాడు ఒక్కడిని చేతిలో బితుకుమని పట్టుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా చేతిలో ధనం కావాలి. ఆ ధనం కాస్త మూట కట్టుకొచ్చిందంటే ప్రయాణ అవసరాలకు కావాల్సినంత ధనం మంత్రి గారు తెచ్చినా ఆవిడ తెచ్చినా ఈ 2 కూడా దొంగల బారిన పడిపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి, అతి దగ్గరలో సమీపంలో మనల్ని రక్షించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తగా కనుక్కున్నారు. ఈ దగ్గరలో ఏమైనా ఆశ్రమాలు ఉన్నాయా, ఏమైనా రాజభవనాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లు తెలిసినట్లయితే ఆ రాజభవనాలను ఆశ్రమాలను ఆశ్రితమై వాళ్ళ దగ్గర కాసేపు రక్షణ తీసుకుంటే ఏదో రకంగా ఎవరో ఒకళ్ళ ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి ద్వారా మేనల్లుడికి ఈ వర్తమానాన్ని పంపించి ఇంకాస్త ధనాన్ని తెప్పించుకుని ఆయన దాకా వీళ్ళిద్దరిని చేర్చాలనేటువంటిది విదల్లుడి యొక్క ఆలోచన. ఈ లోపల కనుక్కుంటే అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది అని తెలిసింది. ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమం మన వంశానికి అంతటికీ వాళ్ళు రక్షకులు, కులగురువులు కనుక మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకోవడంలో తప్పు లేదు అని విదల్లుడు చెప్పాడు మనోరమకి. వెంటనే మహర్షి ఆశ్రమం అనగానే ఆనందం కలిగి గబగబా ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమంలో గురువుగారు అప్పుడే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని కూర్చున్నారు, జపాన్ అనుష్ఠానంలో కూర్చున్నారు అనే విషయం అక్కడ ఉన్నటువంటి శిష్యుల ద్వారా తెలిసింది. అయ్యా మాకు ఇక్కడ కాస్త ఆశ్రయం కావాలి, ఒక 2-3 రోజుల పాటు మీ ఆశ్రమంలో కనుక మాకు ఆశ్రయం ఇచ్చినట్లయితే మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు వస్తారు, అప్పటిదాకా వీళ్ళకి మీరు శరణివ్వాలి అని విదల్లుడు మాట్లాడుతుంటే ఆ విషయాలు విని విదల్లుడి యొక్క మాటని చెవులతో విని ఓహో ధ్రువసంధి చనిపోయాడు, ఆ విదల్లుడు ఇక్కడ ఉన్నాడు అంటే నేను అనుకున్నంత అయింది. పట్టపురాణి అనేటువంటి మనోరమ కొడుకుతో సహా మేబీ అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చింది తన ప్రాణాలని పిల్లవాడి యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం అనే విషయం భరద్వాజముని గ్రహించేశాడు మహర్షి. గ్రహించి తనంతట తానుగా జపానికి స్వస్తి చెప్పి లేచి వచ్చాడు ఇక్కడ దాకా. భరద్వాజ మహర్షి యొక్క ముఖం చూడగానే అప్పటిదాకా తాను ఎంత శ్రమపడిందో, ఎంత దుఃఖాన్ని లోపల అణిచిపెట్టుకుందో ఈ మనోరమ పాపం గురువు యొక్క ముఖారవిందాన్ని చూసేటప్పటికల్లా
ఆ పుత్రికావాత్సల్యం అంటే తను తండ్రి ఎదురుకుండా ఉన్నవాడు తాను ఆయనకి కూతురు అనబడేటువంటి భావంతో ఆయన కూడా పుత్రికావాత్సల్యంతో రామ్మ ఇటు రా అని పిలిచేటప్పటికల్లా దుఃఖం అపారంగా లోపల నుంచి అలా కొట్టుకొస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గర పడిపోయి విపరీతమైనటువంటి వేదన్ని ఆయన పాదాల దగ్గర వెళ్ళగక్కేసింది, ఏడ్చేసింది విపరీతంగా. ఆ బాధ ఎంత బాధ అంటే భర్త చనిపోయాడు, కార్యక్రమాలు అప్పుడే అయినాయి, తండ్రికి అంత్యేష్టి కార్యక్రమం చేయించి ఆ పిల్లవాడిని పాపం ఊరికే నీటిలో మునిగించి పాపం తడిబట్టలతో తీసుకొచ్చేసింది. స్నానం లేదు, శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయింది, మనసంతా చింతాక్రాంతమయ్యింది, ఎక్కడా కూడా జీవకళ ముఖంలో ఒట్టిపడట్లా. పిల్లవాడు ఆకలికి పాపం సొమ్మసిల్లిపోతున్నటువంటి పిల్లవాడిని కూడా పాపం అవసరార్థం లాక్కుని యువరాజ పట్టాభిషేకమై సింహాసనారూఢుడవ్వాల్సినటువంటి పిల్లవాడిని పాపం దేశ సంచారం చేయిస్తూ ఆశ్రమానికి దాకా తీసుకొచ్చింది. అటువంటి తల్లిని కొడుకుని చూసేటప్పటికల్లా హృదయ విదారకంగా అనిపించింది మహర్షికి. అబ్బా, డబ్బు, ధనం, రాజ్యము, ఆశ, కాంక్ష మనుషులని ఎంత తీవ్రమైనటువంటి మనస్కులుగా చేస్తూ ఉంటుంది, ఎంత క్రూర స్వభావాల్ని వాళ్ళలో పెంచుతూ ఉంటుంది అనేటువంటి చిత్తంతో ఆలోచనతో ఆ తల్లికి మనోరమకి స్వస్థతని ప్రశాంతమైనటువంటి వాక్కులతో ఇచ్చాడు. అమ్మ బాధపడకు, ఇదంతా కూడా కాలము ఆడేటువంటి వింత నాటకం. ఇందులో ప్రతి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కాంక్ష ద్వారా, లోపల జనించినటువంటి కాంక్ష ద్వారా ధనాన్ని దాచుకుంటే దానివల్ల మనం సుఖపడతాం, మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక మాయాజనిత ప్రేరణతో నడుస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు. కానీ భవిష్యత్తు కాలస్వరూపంగా ప్రతి వాళ్ళకి కూడా చేసిన ప్రతి దుశ్చర్యకి ఇవ్వవలసినటువంటి పరిణతిని వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. వాళ్ళ గతులు వాళ్ళు అనుభవించేటట్లుగా అది నీచగతులా ఉత్తమగతులా అనేటువంటివి కాలమే నిర్ణయిస్తుంది. నీ కొడుకు ముఖాన్ని చూస్తున్నాను, వాడి భవిష్యత్తు నాకు తెలిసిపోతుంది. ఆ భవిష్యత్తు ప్రకారంగా వీడు ఎప్పటికైనా మహాసామ్రాజ్యానికి అధినేత అవుతాడు. అందులో నా మాటకి ఎట్టి పరిస్థితుల్లో నీకు అపనమ్మకం అక్కర్లేదు. నేను చేసినటువంటి తప జప అనుష్ఠానాలని ప్రమాణంగా చేసి నీకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను. సర్వసమర్థుడవుతాడు నీ బిడ్డ. ఆ సర్వేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని స్వీకరించిన వాడవుతాడు. దానికోసం మనసుని దిటవు చేసుకో. నీ కొడుకు యొక్క భవిష్యత్తుని ఆనందకరంగా దర్శించడం కోసం నీ యొక్క మనసుని ప్రస్తుతం తట్టుకునేటువంటి పరిస్థితిలోకి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మర్చిపోయే ప్రయత్నం చేయి. ప్రశాంతంగా ఈ ఆశ్రమంలో నీకు నిరంతరము జీవించేటువంటి అవకాశం నేను కల్పిస్తున్నాను. హాయిగా ఇక్కడే ఉండి ఇంకే ప్రాంతాలకి వెళ్ళకు. నీకు కావాల్సినటువంటి రక్షణ, నీ కొడుకు కావాల్సినటువంటి సంరక్షణ, దాంతోపాటు ఆ పిల్లవాడికి ఇవ్వవలసినటువంటి విద్యల్ని, సర్వ విద్యల్ని కూడా నేను అందిస్తాను. ఇందులో ఎటువంటి అపనమ్మకాన్ని పెట్టుకోకు. పిల్లవాడిని పెట్టుకుని చక్కగా ఆశ్రమ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ హాయిగా ఇక్కడే నీకు ఒక కుటీరాన్ని ఇస్తాను. నీ మంత్రి గారై నీకు తండ్రిగా వచ్చి నేను ఇక్కడ దాకా చేసినటువంటి విదల్లుడికి కూడా నేను ఆశ్రయాన్ని ఇస్తాను. నువ్వేం భయపడకు. ఈవిడితో పాటు ఒక పరిచారికి వచ్చింది పాపం. ఈవిడితో పాటుగా పుట్టింటి నుంచి ఇక్కడ దాకా వచ్చి నిరంతరము వాళ్ళిద్దరి బాగోగులు చూసుకునేటువంటి ఒక దాది కూడా వీళ్ళతో పాటు వచ్చింది. ఆ పిల్లకు కూడా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరు నాకు భారం కాదు. ఆశ్రితులైనటువంటి వాళ్ళు, బాధలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్తులైనటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటిది ఈ యజ్ఞయాగాదులు చేసేటువంటి మునులకు మహర్షులకు ఒక కర్తవ్య దీక్షగా ఉంది. ఏ రాజును ఆశ్రయించుకునైతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ పొలిమేరల్లో మేమందరం ఈ ఆశ్రమాలని కట్టుకుని ఉంటాము. ఆ రాజ్యానికి లోపలికి ఎటువంటి విపత్తులు వెళ్లకుండా మేమంతా మా యజ్ఞ తపస్సులతో ఒక రక్షణ గీతని గీసి, పొలిమేర గీసి మేమందరం కూడా రక్షిస్తూ ఉంటాను రాజ్యాల్ని. దానివల్ల రాజు మమ్మల్ని ఎప్పుడూ కూడా దేనికి లోటు లేకుండా సంరక్షిస్తూ ఉంటాడు. అటువంటి రాజు మాకు కూడా తండ్రితోనే సమానం. అటువంటి ధర్మపరుడైనటువంటి ధ్రువసంధి వెళ్ళిపోయాడంటే నాకు కూడా మనసుకి ఆనందంగా కాదు, అసలు విపరీతమైనటువంటి బాధ కలుగుతోంది. సన్యాసాశ్రమ దీక్షలో ఉండడం బట్టి బ్రహ్మస్వరూపాన్ని జగత్తంతా చూస్తున్నటువంటి వాడిగా మరణాన్ని ఏమాత్రము కూడా మరణ భావన నా మనస్సులోకి రాదు గనక ఆయన ఉత్తమ గతులు పొందుతాడనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో నీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాను. కనుక ఇది నీ పుట్టిల్లనుకో, నీ కులగురువు అయినటువంటి భరద్వాజముని యొక్క ఆశ్రమం అని సంపూర్ణంగా భావించు. ఇక్కడ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చక్కగా రోజు కూడా అనుభవించు తల్లి అని ఇది ఇచ్చి ఉంచాడు. ఆర్తులైనటువంటి వాళ్ళు, దాంతోపాటుగా ఆకలికి అలమటిస్తున్నటువంటి వాళ్ళు, దాంతోపాటుగా అనాథ ప్రేత సంస్కారం అనేటువంటివి ఆశ్రమవాసులకు కర్తవ్యాలు. వాటి వల్ల మేము చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులతో పాటు మేము చేసేటువంటి జపధ్యానాలు కూడా ఉన్నతమైనటువంటి కోటి రెట్ల ఫలితాన్ని మాకు అందిస్తూ ఉంటాయి. కనుక ఇవేవి మాకు భారం కాదు.
నీ భర్త ఇన్నాళ్ళు ఈ ఆశ్రమాన్ని పోషించినందుకు గాను ఆ పోషణ నిమిత్తం వారు ఇచ్చినటువంటి ఆదాయము డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోనే మిమ్మల్ని నేను పోషిస్తాను. కాదు వారి యొక్క ప్రతిరూపాలుగా మీరు ఇక్కడికి వచ్చారు, రాజుని సత్కరించుకోవాలి కనుక ఆయన రుణం తీర్చుకోవడం కోసం మేము మిమ్మల్ని చక్కగా ఇక్కడ ఉంచుకుని చూస్తాము. ఆయన మాటలకి ఆవిడ మనస్సు ఆనందపడింది. ఎందుకు ఒక భరద్వాజ మహర్షి అయినటువంటి వాడు ఇన్ని మాటలు మాట్లాడాలా, అమ్మ ఇక్కడ ఉండు అంటే ఆవిడ పరిస్థితి ఉండేటట్లే ఉంది. ఆవిడ ఎక్కడికి పరిగెత్తలేదు, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో అసలు ఆవిడ లేదు, వెళ్ళి ప్రశాంతంగా ఉండగలిగేటంత ధైర్యం కూడా ఆవిడకి లేదు. కానీ మరి ఎందుకు భరద్వాజముని ఇన్ని మాటలు చెప్పాడంటే, బాధతో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఎలాంటి ఆలంబన ఇవ్వాలి అంటే, ఇక్కడ నేను పూర్ణ సురక్షితురాల్ని అని సంపూర్ణంగా ముందు తాను నమ్మాలి. ఆ నమ్మితే తప్ప ప్రశాంతంగా పిల్లవాడిని పెట్టుకుని హాయిగా ధైర్యంగా అక్కడ ఉండలేదు. ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం అన్ని మాటలు మాట్లాడారట భరద్వాజ మహర్షి. కనుక ఒక బాధతో వచ్చినటువంటి వారికి మనస్సుని ఎలా కుదుట చేయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని ఇందులోంచి చూసి నేర్చుకోవాలి మనం. ఆ కాళ్ళే ఏదో జరుగుతూ ఉంటాయి, పర్వాలేదు అన్నీ మర్చిపోతావులే 4 రోజులైతే అని పొడిగా మాట్లాడడం కాదు. ఆ బాధ అనుభవించేవాడికి నిజంగా ఎదుటివాడు ఒక పెన్నిధిలా దొరకాలి. కనుక మనం పొరుపుగా మాట్లాడేటువంటి స్వభావం ఒకవేళ మనకుంటే భరద్వాజ మహర్షిని చూసి అసలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, కష్టంలో ఉన్న వాళ్ళని ఎలా పలకరించాలో ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా సదాచార గుణాలుగా మనందరికీ దేవీ భాగవతాంతర్గతంగా ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గుళికలు. ఈ గుళికలన్నింటినీ కూడా నిరంతరము స్మరించుకుంటూ ఉండాలి. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఇదివరకు అంతా బాగా విర్రవీగారులే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది కానీ ఒకప్పుడు బాగా అని అంటాం. అప్పుడు బాగా ఉన్నది నీకు అనవసరం, ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చింది నీకు అనవసరం. కాకపోతే వాళ్ళు అనుభవించేటువంటి కష్టానికి మాత్రం వాళ్ళ మనస్సులు కించపడకుండా ఉండగలిగేటువంటి పరిస్థితులు నీ మాటల ద్వారా నువ్వు ఏర్పాటు చేయగలగాలి. దాని ద్వారా ఈ కలియుగంలో కూడా యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పొందవలసినటువంటి ఏ ఫలితమైతే ఉంటుందో అది ఇటువంటి వారి మనస్సులకి కలిగించేటువంటి శాంతి ద్వారా నువ్వు పొందుతావు అటువంటి ఫలితాన్ని. ఆ ఫలితాన్ని నువ్వు మాట్లాడేటువంటి పుల్ల విరుపు మాటల వల్ల అటువంటి ఫలితాలన్నింటినీ నువ్వు కోల్పోతున్నావు. అర్థమైందా? కనుక కలియుగంలో మనుషులు చేసేటువంటి తప్పులు ఎక్కడ చేస్తారు, రావాల్సినటువంటి ఫలితాలు ఏవి రాకుండా ఎందుకుంటున్నాయి ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నా అంటే, ఎక్కడో తెలియనటువంటి చిన్న అధర్మం ఓ మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, చేత వల్ల కానీ, భావన వల్ల కానీ ఎక్కడ పొటమరించినా దాని వలన నువ్వు చేసినటువంటి సర్వ ధర్మకార్యములు కూడా నశించిపోతాయి, బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మారిపోతాయి. కనుక నువ్వు చేసేటువంటి ధర్మకార్యాలు నీకు వృద్ధిని కలిగించాలంటే మొట్టమొదటి చేయవలసింది ఆర్తులకు దీనులకు సేవ. అది మాటపరంగా, చేతపరంగా, ధనపరంగా కూడా అని చెప్తోంది. కనుక సహాయం చేయడానికి గృహస్థాశ్రమ ధర్మాన్ని అలంకృతం చేసినటువంటి వారు నిరంతరము రెడీగా ఉండాలి, సన్నద్ధమై ఉండాలి. ఒక ప్రకృతి విపత్తు అనబడేటువంటి ఒక దానికి ఎప్పుడు కూడా కాస్త ఫండ్ పక్కన పెట్టుకుంటూ ఉంటుంది గవర్నమెంట్, అవునా కదా? ఏదైనా విపత్తులు వచ్చాయి, ఆ విపత్తుల నుంచి తన రాజ్యాన్ని తాను రక్షించుకోవడం కోసం ప్రతి రాజు కూడా కొంత ధనాన్ని పక్కన పెడతాడు. అలాగే ప్రతి కుటుంబంని చక్కగా పోషించేటువంటి యజమాని కూడా తనకు వచ్చేటువంటి విపత్తులు, కుటుంబంలో వచ్చేటువంటి విపత్తుల నుంచి తన కుటుంబాన్ని తనని కూడా బయట వేసుకోవడం కోసం, రోడ్డు మీద పడిపోకుండా ఎటువంటి సందర్భం వచ్చినా సరే అందులోంచి బయటపడడం కోసం కొంత ధనాన్ని పక్కన అట్టి పెట్టుకోవాలి. ఆ ధనాన్ని అట్టి పెట్టుకున్నటువంటి దాన్ని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు కుటుంబంలో ఎవరికి వచ్చినా, స్నేహితుల్లో ఎవరికి వచ్చినా, సమాజంలో ఎవరికి వచ్చినా, మనకి తెలిసినటువంటి బంధువర్గంలో ఎవరికి వచ్చినా తప్పనిసరిగా వాళ్ళకి ఆ ధనంలోంచి కొంత ధనాన్ని తీసి సహాయం చేయాలి. మనం మళ్ళీ సంపాదించుకుంటాం, మనకు అన్నీ ఉన్నాయనేటువంటి ధైర్యంతో అవతల వాళ్ళకి సర్వాన్ని ఇవ్వగలిగేటంత త్యాగబుద్ధిని నీలో ఉంచుకోవాలి. అది అసలు రహస్యం. కనుక గృహస్థాశ్రమ ధర్మం ద్వారా తరిస్తామా? గృహస్థాశ్రమ ధర్మం పంకిలం లాంటిది, బురదగుంట లాంటిది, అందులో వెళితే లోపలికి వెళ్ళిపోవడమే తప్ప ఉద్ధరణ అనేటువంటిది ఉండదు అని ఏ సుఖ మహర్షి అయితే తన తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడితో అన్నాడో, ఆ గృహస్థాశ్రమ ధర్మం ఇటువంటి కార్యాల వల్ల, ఇటువంటి అద్భుతమైనటువంటి ఆదరణ ఒకళ్ళ పట్ల మనం చూపించడం అనేటువంటి కర్తవ్యం ద్వారా యజ్ఞయాగాది క్రతువుల్లో వచ్చేటువంటి ఫలితాన్ని ఇచ్చి వీడిని మోక్షానికి దగ్గర చేస్తుంది. ఇవన్నీ కూడా అంతర్గతంగా చదివిస్తోంది దేవీ భాగవతం. ప్రతి కథని జరుగుతున్న కథతో మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఆ కథ ఎందుకు చెప్పాడు, ఆ తర్వాత ఈ కథలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ ఇతిహాసాల ఎందు ఉన్నటువంటి విషయాలని జాగ్రత్తగా ప్రతి కథలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి తెలపబడుతున్నటువంటి మానసిక విషయాలతో మనం క్రోడీకరించుకుంటూ పోవాలి, కలుపుకుంటూ పోవాలి. ఆ కలుపుకునేటప్పటికి ఏమవుతుంది, మొత్తం దేవీ భాగవత సారమంతా కూడా
ఒకళ్ళ కోసం చేసేటువంటి త్యాగం అనేటువంటి విషయం మీద ఆధారపడిపోతూ ఉంటుంది. అక్కడే ఆగిపోతూ ఉంటుంది. మొత్తం దేవీ భావతం అంతా త్యాగమే. మనకి కనపడడానికి ఎలా కనబడుతుంది? చాలా కష్టాలు అనుభవిస్తున్నట్లుగా కనబడుతుంది. కానీ ఆ కష్టం అనే భావన పోయి చేసినటువంటి వాడు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నట్లుగా మనకు కనపడుతున్నటువంటి వాడు వాడి సుఖాన్ని త్యాగం చేస్తేనే మళ్ళీ సుఖాన్ని పొందగలిగాడు అమ్మ అనుగ్రహం వల్ల అనేటువంటి అసలు తత్వరహస్యం అర్థమవుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా తెలుసుకుని భరద్వాజ మహర్షి మనోరమకి ఆవిడ కొడుకు అయినటువంటి సుదర్శనుడికి అక్కడ ఆశ్రమాన్ని ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. ఆ చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, వాళ్ళిద్దరూ బాగుంటున్నారు. ఇక్కడ భరద్వాజముని ఆశ్రమంలో ఆనందంగా ఉంటున్నారు. మనసు కొద్దిగా కుదుట పడుతోంది మనోరమకి అప్పుడప్పుడే. అమ్మయ్య అనుకున్నటువంటి తరుణంలో అక్కడ ఏమవుతోంది, ఏ యుధాజిత్ అయితే యుద్ధమంతా పూర్తి చేసుకుని చక్కగా తను పొందినటువంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుని అంతఃపురానికి వచ్చాడో, రాజధానికి వచ్చాడో, రాజభవనానికి వచ్చాడో, అక్కడ నీలావతిని చూసుకుని అడిగాడు, ఏది మనోరమ, ఏది ఆవిడ కొడుకేడి, ఎక్కడున్నాడు అని అడిగాడు. ఈ లోపల అందరూ కలిసి గబగబా భట్లందరూ అన్ని రూమ్స్ వెతికారు. అప్పుడు నీలావతి చెప్పింది, నాన్న ఇందాక వాళ్ళ తండ్రి గారి దహన సంస్కారాలు చేసొస్తాను, అంతే చివరి చూపు చూసొస్తాను అని చెప్పి ఏడుస్తూ బయటికి వెళ్ళింది అంది. ఏడుస్తూ బయటికి వెళ్ళింది, అలా ఎలా వదిలేసావు? కనీసం ఇద్దరు భటులన్నా వెనకాలిచ్చి పంపించాలి కదా, తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అంతఃపురంలో ఉండేది కదా, ఆ మాత్రం ఆలోచించవా అని కూతురు మీద ఫైర్ అయిపోయాడు. అయిపోయి అబ్బా శత్రుశేషం మిగిలిపోయింది. తన మనవడుకి ఇంకా ఎదురు లేదు అనుకున్నటువంటి తరుణంలో ధ్రువసంధి యొక్క పెద్ద కుమారుడు దాంతోపాటు పట్టపురాణి ఇద్దరు ఇంకా బతికే ఉన్నారు. ఇది ఎప్పటికైనా సరే నా మనవడుకు అడ్డుకట్ట వేస్తుంది. ఈ రాజ్యాన్ని అనుభవించేటువంటి క్రమంలో శత్రుశేషం మిగిలిపోయింది, ఆ శత్రుశేషాన్ని ఇప్పుడు కూడా ఉంచుకోకూడదు, ఎందుకు ఇలాంటి తప్పు జరిగింది అని పాపం బాగా బాధపడిపోయాడు. అసలు నిద్రాహారాలు మానేశాడు 3 రోజుల పాటు. సరే కానీలే, చిన్నపిల్లవాడే, స్త్రీ, ఆడది, అబల, ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడో అక్కడ పట్టుకోవచ్చని అన్ని వైపులకి చారులను పంపించారు. ఎటువైపు వెళ్ళిందో కనుక్కోండి లోపల అని చెప్పేసి ఓ 3-4 రోజుల పాటు కూతురు దగ్గర ఉండి ఈ లోపల ఈ చారుల ద్వారా ఏమన్నా విషయం తెలుస్తుందేమో తెలుసుకుని తాను వెళ్ళి తన రాజధానికి వెళ్ళే లోపల ఈ విషయాలు ఏమైనా తెలిస్తే మార్గం గుండా ఏకంగా వాళ్ళిద్దరిని చంపేసేసి తన రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ప్రణాళిక వేసుకుని ప్రశాంతంగా ఉన్నాడు. కూతురు దగ్గర హాయిగా జరిగిన విషయాలని మాట్లాడుతూ, ధనాగారంలో ధనం ఎంత ఉంది, అశ్వాలు ఎన్నున్నాయి, ఏనుగులు ఎన్నున్నాయి, ఆ పదాతి దళాలన్నీ కూడా ఎంత ఉన్నాయి, ఎంత ఆస్తి వెనకాల మిగిలింది, ఎంత సౌభాగ్యం, ఎంత ఐశ్వర్యం నీతో పాటు ఉంది, ఇవన్నీ ఎన్నాళ్ల పాటు ఇట్లాంటి ట్యాక్సెస్ పెంచితే నీకు ఎక్కువ ధనం ఇంకా వచ్చి కోశాగారంలో పెరుగుతూ ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూతురుతో చర్చించి తన మనవడికి పక్కన ఉండేటువంటి మంత్రికి డబ్బులతో ఆశ చూపించి విధేయుడిగా ఉండగలిగేటువంటి ఆసక్తిని ఆయనలో జనింపచేసి ఆయనకి మొత్తం రాజ్యభారాన్నంతా అప్పగించి మనవాడికి అప్పటికే ఆ చిన్నపిల్లవాడికే విద్యాభ్యాసం కూడా పూర్తి కాకుండానే ఆ కోరిక లోపల చూడండి రాజ్య పట్టాభిషేకం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయేటువంటి ప్రణాళిక వేసుకున్నట్ట. అలా వేసుకుని తన రాజ్యానికి వెళ్తూ ఉంటే అప్పుడు ఒకానొక ప్రదేశంలో చారులు అనేటువంటి వాళ్ళు ఎదురొచ్చారు. వచ్చి ఏం చెప్పారు, అయ్యా భరద్వాజ ముని ఆశ్రమంలో ఇద్దరు కొత్తగా ఒక స్త్రీ పిల్లవాడిని తీసుకుని ఆశ్రమంలో శరణార్థం ఉందిట. ఆ చుట్టుపక్కల వాళ్ళెవరో చెప్పారు. కనుక శరణార్థిగా వెళ్ళింది కనుక ఈవిడెవరు, వీలైనంత వరకు మన పట్టపురాణే అయి ఉండొచ్చు, కనుక మీరు వెళ్ళి ఒకసారి దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి అని చారులు చెప్పారు. మేము అంతవరకే తెలుసుకోగలం తప్ప వెళ్ళి పేర్లు అవి మేము అడగలేము, ఆశ్రమవాసులు మమ్మల్ని రానివ్వరు, బయట గ్రామాల వాళ్ళకు కూడా ఎవరొచ్చినా సరే ఆ పేర్లు అవి తెలవనివ్వరు, అంత జాగ్రత్తగా కట్టుదిట్టంగా ఆశ్రమవాసం ఉంటుంది కనుక వాళ్ళ విషయాలు బయటికి పొక్కనివ్వరు. మేము విషయం అయితే తెలుసుకున్నాం, ఒక స్త్రీ పిల్లవాడితో పాటుగా ఆశ్రమంలోకి వెళ్ళింది అనే విషయం మాకు తెలిసింది, కనుక మీరు వెళ్ళి మిగతా విషయాలు చూసుకోండి అన్నారు. అప్పుడు వెంటనే ఈయన ఏం చేశాడు, యుధాజిత్తు తన సైన్యాన్నంతటినీ కూడా భరద్వాజముని ఆశ్రమం వైపుకు తిప్పేసేసి ఆ భరద్వాజముని ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ కొండజాతి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కొండజాతి వాళ్ళైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉండేటువంటి రాజు ఎవడైతే ఉంటాడో ఆ రాజు యొక్క సహాయం కూడా తీసుకుని బెదిరించి, ప్రతి చోట యుధాజిత్తు ఎలాంటి వాడంటే ప్రతి వాళ్ళని మాటలతోనూ చేతలతోనూ తన యొక్క శౌర్యంతోనూ బలపరాక్రమాలతోనూ బెదిరిస్తాడు. ముందు బెదిరించేటప్పటికి అవతల వాడు అనుకుంటాడు, అబ్బో నాకు ఇంత శక్తి లేదు, ఏదో ఈయన చెప్పిన మాట వినేస్తే ముందు నాకు ఈ గోల తప్పిపోతుంది,
మన జోలికి ఇంక ఈయన ఎక్కువ రాడు అని ప్రతివాడు నమస్కార ముద్రలో వాడు చెప్పినట్లుగా చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. ఆ కొండ నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా దగ్గర పెట్టుకుని నువ్వు రా, నువ్వు కూడా వస్తే భరద్వాజమునితో మన ఇద్దరం మాట్లాడేటువంటి అవకాశం దొరుకుతుంది రా అని చెప్పి వాడిని కూడా తీసుకువెళ్ళి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళాడు. దూరం నుంచి రథాల చప్పుడు అవుతోంది, గుర్రాల చప్పుడు అవుతోంది. ఈ చిన్ననాయన గారు వస్తున్నారేమో యుధాజిత్ అనబడేటువంటి వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా తనని కనుక్కొని తన కుర్రవాడిని ఇక్కడే చంపేస్తాడనేటువంటి భయంతో పాపం మనోరమ ఏడుస్తూ గబగబా భరద్వాజముని దగ్గరికి వెళ్ళింది. అయ్యా వచ్చేస్తున్నారు శత్రువులు, మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళకి తెలిసిపోయింది చారుల ద్వారా, కనుక ఇప్పుడు వచ్చి మా మీద దండయాత్ర చేసి ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని చంపేస్తే ఏమిటి గతి అంది. అమ్మా భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణాన్ని నేను అడ్డు వేస్తాను, నీకు ఎటువంటి భయము లేదు, నేనున్నాను, ప్రశాంతంగా వెళ్ళి కుటీరంలో సేద తీరు అని చెప్పాడు. ఆవిడ నమ్మల. ఒకవేళ భరద్వాజ మహర్షిని దాటుకుని ఒకవేళ వీళ్ళు లోపలికి వస్తే నేను ఏ మార్గం గుండా వెళ్ళిపోవాలని ఒక తలుపు రెడీ చేసుకుని, ఆ మార్గం కూడా ఒక రథాన్ని కూడా రెడీ చేసుకుని అక్కడ ఉండేటువంటి తన ఆశ్రమవాసులతో మాట్లాడుకుని పెట్టుకుంది పాపం. అంటే అంత భయం లోపల అబల, ఎవరిని నమ్మలేకపోతుంది, ఎవరి శక్తియుక్తులు ఎలాంటివో తెలుసుకోలేకపోతుంది. అంత తెలిసినా తన భర్తే చాలా పరాక్రమవంతుడు, అంటే ఆ పరాక్రమవంతుడు అనేటువంటి భర్తే దూరం అయిపోయాడు. తన తండ్రి పరాక్రమవంతుడని నమ్మింది పాపం, ఆ తండ్రి తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు అంత పరాక్రముడు అంటే తప ధ్యానాలు చేసుకునేటువంటి ఒక మహర్షి అంతటి పరాక్రమవంతుడు అంటే అంత ఈజీగా నమ్ముతుందా? ఏదో ఆశ్రమవాసి నిత్యం తపోనిష్టలో ఉండేటువంటి వాడు, సాత్విక గుణసంపన్నుడు, అటువంటి వాడు కత్తి తీస్తాడా, పోరాడతాడా, నన్ను ఎలా రక్షిస్తాడు? అలా అని మహర్షి అనేటువంటి దైవభావంతో యుధాజిత్తు ఊరుకునేటువంటి వాడు కాదు. అటువంటి క్రూరత్వం చాలా గొప్పది అతని క్రూరత్వం. కనుక ఎట్టి పరిస్థితుల్లో భరద్వాజ మహర్షిని స్పేర్ చేయడు. ఆయన్ని దాటుకుని నా దాకా రావడం తథ్యం అని బాగా నమ్మేసింది, భయపడిపోయింది. ఆ భయానికి ఏం చేసింది, ఒక మార్గం రెడీ చేసి పెట్టుకుంది. ఈ లోపల వాళ్ళిద్దరికీ జరుగుతున్నటువంటి సంభాషణని కూడా ఒక చెవితో జాగ్రత్తగా వింటోంది. యుధాజిత్తు వచ్చాడు. వచ్చి అయ్యా భరద్వాజ మహర్షి నమస్కారం అన్నాడు. నమస్కారం అనగా ఈయన కూడా నాయన బాగుంది, చక్కగా ఇక్కడికి వచ్చారు. రాజులు అనేటువంటి వాళ్ళు ఆశ్రమవాసుల దగ్గరికి వచ్చి మంచి చెడు కనుక్కోవడం ద్వారా ఆశ్రమం యొక్క ధర్మాన్ని, దాని యొక్క పరిరక్షణని చక్కగా చూసుకుంటున్నారని మాకు కూడా ఆనందం కలుగుతుంది. అంతా కుశలమే, మాకేం ఇబ్బందులు లేవు. ధ్రువసంధి మహారాజు చేసినటువంటి పుణ్యవశాత్ మేమందరం కూడా దేనికి లోటు లేకుండా ఆనందంగా ఉంటున్నాము అని చెప్పారు. ఈయన కూడా వెంటనే అన్నాడు, సంతోషం, అవన్నీ కనుక్కోవడం కోసమే వచ్చాను అని ఓ నిమిషమయ్యాక అన్నాడు. ధ్రువసంధి మహారాజు గారి పట్టపురాణి ఇక్కడ ఉందని నాకు తెలిసింది. ఉన్న విషయం అదే కదా, ఇంకా దాచడం ఎందుకు? ధ్రువసంధి మహారాజు గారి పట్టపురాణి ఇక్కడ ఉందని నాకు తెలిసింది. మీరు ఆవిడ్ని వదిలేస్తే నేను తీసుకువెళ్తా. రాజభవనంలో ఉండవలసిన వాళ్ళు ఇలాంటి కుటీరాలలో ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మా అమ్మాయి లీలావతి బెంగ పెట్టుకుంది వాళ్ళ అక్క గురించి, కనుక మీరు పంపిస్తే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా లీలావతి బెంగ పెట్టుకుంది, లేకపోతే నీకు పెద్ద కూతురు మిస్ అవుతున్నావు, ఇవన్నీ విషయాలు కాదు. అంత దూరం నుంచి ఒక వారం రోజుల కిందట రాజభవన్ నుంచి మాయమైంది అంటే ఆవిడ రక్షణ గురించి ఆలోచించకుండా చారులను పంపించావు అంటే ఆ చారులు ఇక్కడ ఉన్నారని నీ దాకా తీసుకొచ్చి తెలియజేశారు. నిజంగా చారులు నువ్వు బద్ధంగా కనుక చెప్పుంటే లోపలికి వచ్చి నన్ను అడిగి మనోరమ గారు ఇక్కడ ఉన్నారా అని తెలుసుకుని మేము ఫలానా యుధాజిత్తు పంపిస్తే వచ్చామండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక, ఆవిడ ఎక్కడ ఉన్నా సరే బాగుంటారు, వారిని మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారనేటువంటి భావన నాకు అర్థమయ్యేలా చెప్పి నీ దాకా విషయాన్ని తీసుకొచ్చారు. నా దాకా విషయం తెలియకుండా చారులను పంపించి ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నావు అంటే ఇప్పుడు నీ మనస్సు కుటిలంగా ఉందని అర్థం. అంటే ఎలా ఆలోచించాలో చూడండి. అంటే ఇంత విశేషంగా ప్రతి మాటని చెప్పుకోవడంలో అర్థం ఏమిటంటే అవతల వాడు చేసినటువంటి చేష్ట ధర్మబద్ధమైనటువంటిదా, కుటిలంతో కూడుకున్నటువంటి దాన్ని ఎలా తెలుసుకుంటావంటే వెనకాల ఇంత ధర్మశాస్త్రం ఉంది. వాడు మాట్లాడే మాట, చూసే చూపు, చెప్పేటువంటి పలుకులు, జరిగినటువంటి కార్యము, ఆ కార్యం ద్వారా పడ్డటువంటి బాధ, అవతల వాడు పడేటువంటి తీరు, వీటన్నిటినీ క్రోడీకరించుకుని మాత్రమే మనుషుల్ని గెస్ చేయాలి. అంతే తప్ప జరుగుతుంది కనపడుతోంది మాత్రం నిజమని నమ్మావా అవతల మనిషి యొక్క బలాన్ని, రాజ్యాధికారాన్ని చూసి తప్పకుండా ఇంకో హింసాత్మకమైనటువంటి పరిణామానికి నువ్వు ఆద్యం పోసినటువంటి వాడు అవుతావు. అది భరద్వాజముని జగత్తుకి తెలియజేస్తున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు. తీపిగా మాట్లాడాడు కదా అని మనోరమని వదిలేస్తే జరిగేటువంటిది ఏమిటి? ఇంకా వాళ్ళిద్దరూ మరీ జీవితంతో కనపడరు కనుక యుధాజిత్తు యొక్క కుటిలత్వం అంతా ఎక్కడుంది? వెనకాల ఉంది. ఇన్నాళ్ళైనా సరే అరే ఆ భర్త పోయినటువంటి పిల్ల మన రాజభవనంలో లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని నువ్వు ఆతురతతో సైన్యాన్ని పంపించాలి.
వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ ఉండి శక్తి ఇక్కడ రక్షక భటులుగా మళ్ళీ ఈ ఆశ్రమానికి ఉండి నీ దాకా చార్లు రావాలి, అంతే తప్ప గూఢంగా వచ్చి నిగూఢంగా నీకు చెప్పారంటే నీ మనసు కూడా ఎక్కడో అనవసరమైనటువంటి ఆలోచనలతో ఉంది, వీళ్ళని నీతో పంపించను అన్నాడు. పంపించినప్పుడు వెంటనే స్వరం మారిపోయింది యుధాజిత్తుది. మహర్షులని గౌరవిస్తున్నా, కానీ నా బలం గురించి మీకు తెలీదు. నేను ఒక్కసారి తలుచుకున్నానంటే మీ ఆశ్రమం అంతా బూడిదైపోతుంది, జాగ్రత్త అని బెదిరించాడు. ఈయనేం చేశాడు నిమిషం విని, రాజా నా బలపరాక్రమాల గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళిద్దరికీ జరిగిన సంవాదం కనుక నీకు తెలిస్తే భయంతో వెనకాలకి తిరిగి వెళ్ళిపో అన్నాడు. రెండే విషయాలు, ఇంకేం బెదిరించాలి. నేను ఎలాంటి వాడినో తెలుసా, నా మంత్రం ఎంత గొప్పదో తెలుసా, నా అనుష్ఠానం ఎంత గొప్పదో తెలుసా, నేను 3వ కన్ను తీశానంటే నువ్వు బూడిదైపోతావు, ఇలాంటి మాటలు ఏం మాట్లాడాలి. సాత్వికంగా మాట్లాడాడు. నా దాకా రావాలి అంటే నువ్వేం చేయాలి, ముందు ఒకసారి వశిష్ఠుడు విశ్వామిత్రుడు వీళ్ళిద్దరికీ ఏం జరిగింది మధ్య, దానివల్ల నువ్వేం తెలుసుకోవాలి, ఈ రెండింటిని ఒకసారి ఆలోచించుకో, దాన్ని బట్టి నా మీదకి నువ్వు ఏ ప్రహారం చేసినా నాకు ఇష్టమే అని చెప్పి చిన్న క్లాజ్ పెట్టి వదిలేసేసాడు. ఈయనకు తెలీదు, ఇద్దరూ తెలీదు, ఈయనకెవరూ తెలీదు. ఏ కాడికి రాజ్యకాంక్ష, రాజ్యంలో ఎంత ఉంది, ఏం చేయాలి, ఇదే తప్ప ఆధ్యాత్మిక చింతన, పాపం చుట్టుపక్కల ఉన్నటువంటి కుటీరాలు, మహర్షులు, వీళ్ళ జీవితాలు, వీళ్ళు ఎలాంటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మంత్రశక్తిని ఎలాగైనా సరే ఎంత విశేషమైనటువంటి కార్యాలు చేయించగలిగేటువంటి సిద్ధత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, ఈ విశేషాలు ఈయనకేం తెలియదు. దాంతో పక్కకు వచ్చాడు. తనకి అనుగులుగా ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా ఆయనతో పాటు వచ్చారు. ధ్రువసంధి యొక్క మంత్రివర్యులు 2 మిగిలిపోయారు, విదల్లుడు కాకని చెప్పుకున్నాం, వాళ్ళిద్దరు కూడా ఈయనతో పాటు వచ్చారు. అందులో ఒక మంత్రిని అడిగాడు, ఎవరు వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఈయనేమిటి ఆ 2 పేర్లు చెప్పి నన్ను బెదిరిస్తున్నాడేమిటి, నాకు చెప్పు ఆ విషయాన్నంతా అన్నాడు. వెంటనే మంత్రి, అయ్యా స్వామి ఇవన్నీ కూడా తెలుసుకోవాలయ్యా, వాళ్ళు సామాన్యులు కాదు, ఆ 2 పేర్లు చెప్పేటప్పటికే నా శరీరం కంపిస్తోంది, కనుక ఈయన జోలికి మనం వెళ్లకుండా ఉంటే మంచిదే, ముందు విషయం చెప్పు అన్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పడం కాదు, నాకు విషయం తెలియాలి కదా, అసలు ఎవరు వాళ్ళిద్దరు, ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అన్నాడు. ఒకసారి వశిష్ఠుడి వద్దకి విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నటువంటి కాలంలో వేటకని వచ్చి, పాపం ఆ వేటల్లో అలిసిపోయినటువంటి వాడే దాహార్తుడై తన సేనలన్నింటిలో, ఆ సేనలు ఏమైనా మామూలు సేనలా, మహా అక్షౌహిణి సేనంతా కూడా కేవలం వేట కోసం తెచ్చుకున్నట్ట. అంటే ఇంట్లో ఎంత సేన ఉందో చూడు, అంత బలపరాక్రమవంతుడు విశ్వామిత్రుడు రాజుగా ఉన్నటువంటి సమయంలో. ఆ విశ్వామిత్రుడు ఏం చేశాడు, తన సైన్యాన్నంతటినీ తీసుకుని వేట కోసం వచ్చాడు. ఆ వేటలో అలసిపోయాడు, సేనంతా కూడా అలసిపోయింది. విపరీతంగా వైశాఖ మాసం ఎండలు, ఎక్కడ తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను బావులు తవ్వించి చాలా ఏళ్ళైందని తెలిసింది ఆయనకి. ఈ అడవుల్లో అక్కడ బావులు తవ్వించి ఎప్పటికప్పుడు పూడికలు తీస్తూ ఉంటారు రాజులు అనేటువంటి వాళ్ళు. ఈ నగర సంచారం నిగూఢమైనటువంటి వేషాలు వేసుకుని మార్మికంగా ఎందుకు తిరుగుతారు రాజులు అంటే ఇలాంటి అవసరాలన్నీ చూడడం కోసం. ఇవాళ తనకి ఆ అవసరం వచ్చేటప్పటికల్లా ఓహో ఇవన్నీ నేను చేయించట్లేదు, దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతోంది బాటసారులకు అనేటువంటి విషయం తనకి ఇబ్బంది వచ్చిన తర్వాత అర్థమైంది విశ్వామిత్రుడికి. అంటే సరిగ్గా పాలన కూడా ఎక్కడో తేడా ఉంది. అలా తేడా ఉన్నవాడు ఏం చేశాడు, ఈ వశిష్ఠుడు అనేటువంటి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. వచ్చి వశిష్ఠ మహర్షిని, అయ్యా కనీసం మాకు మంచినీళ్ళన్నా ఇప్పించగలరా, ఇంతమంది ఉన్నామని హేళనగా అడిగాడు. మంచిగా ఏం అడిగినప్పటికి ఆయన అన్నాడు, అయ్యా కాళ్ళు చేతులు మొహం కడుక్కురండి, అక్కడ చిన్న నీళ్ల గుంత ఉంది అన్నాడు. నీళ్ల గుంతతో ఇంతమంది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కావాల్సినటువంటి శుభ్రమైన నీళ్లు వస్తాయా? నీటి గుంత అంటే అర్థం ఏమిటి, ఏదో చిన్న గోతి తవ్వి అక్కడ చేతులు కడుక్కోవడానికో ఇంకో దానికో ఏదో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థది. ఆ నీటి గుంతతో ఇంతమంది కాళ్ళు చేతులు ఎట్లా కట్టుకుంటారు? అసలు ఈ అరణ్యంలో నీళ్లే లేవు, నేను 5-6 కోసుల నుంచి నడుచుకుంటూ వస్తున్నాను, నీళ్ళు ఎక్కడా లేనివాడు ఇంత అక్షౌహిణి సైన్యతో పాటు నేను కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కోమంటున్నాడు అంటే వీడు పిచ్చోడు అనుకున్నాడు ఆయన. అనుకుని వెళ్ళి ఆ గుంట ఏంట్రా చూడండి అన్నారు. ఆ గుంట ఏంట్రా చూడండి అనగానే ఒక సైనికుడు వెళ్ళి అందులోంచి ఒక దోసి నీళ్లు తీయంగానే ఆ నీళ్ళు ఏమయ్యాయట లోపల నుంచి ఊరుతూనే ఉన్నాయట. పైగా ఎలాంటి నీరు, అతి శుభ్రమైన నీరు. రాజభవనంలో కూడా అంత శుభ్రమైనటువంటి నీరు వాళ్ళు ఎప్పుడు చూడలా. ఆ శుభ్రమైన నీళ్లతో ఎంతమంది కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నా మళ్ళీ శుభ్రమైన నీటితో ఆ గుంట కాస్త నిండిపోతుంది. ఆ విషయాన్ని చూసేటప్పటికల్లా విశ్వామిత్రుడు కొంత ఆశ్చర్యపోయాడు. కానీ మహర్షులు కదా, వాళ్ళకు ఉండేటువంటి తపోబలం కొద్దిగా ఉంటుంది, అదేదో ప్రదర్శించుంటాడు అనుకుని వదిలేసిన తర్వాత కాస్త మంచి తీర్థం కూడా ఇప్పించండి అంటే పాపం ఆయన ఏదో చేయగానే మొత్తం అందరికీ మంచినీళ్ళు సేద తీరిపోయింది. ఆ సేద తీరినటువంటి మంచినీళ్ళు ఇచ్చాక ఇంకా వెళ్ళొస్తామని చెప్పగానే, అయ్యో రాజా ఇంత దూరం వచ్చావు, నీకు కాస్త మర్యాద చేసుకునేటువంటి సద్భాగ్యాన్ని మాకు కూడా కలిగించండి అని వశిష్ఠుడు అడిగాడు. నువ్వేం పెడతావు నాయనా, నువ్వు కోసుకునేటువంటి ఆకులు అలములు
చిన్న చిన్న కందమూలాలు ఇలాంటివే కదా మా అందరికీ ఇచ్చేవి. పైగా ఎంతమందికి ఇవ్వగలుగుతావు? నీకున్న కుటీరం ఎంత, అందులో నీకున్నటువంటి నువ్వు దాచుకున్న సంపద ఎంత? పైగా ఆశ్రమ నియమాన్ని బట్టి ఏది దాచుకోరు కదా మీరు, ఏ పూటకి ఆ పూట ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తారు కదా. కనుక ఎప్పుడైనటువంటి ఆహారం ఎంతైతే ఉంటుందో అది మహా అయితే నాకే సరిపోదు. పైగా మా సైనికులు మామూలు వాళ్ళు కాదు, కాస్త గట్టిగా తినేవాళ్ళు. పైగా నువ్వు పెట్టేటువంటి చిన్న చిన్న ఆహారాలు తీసుకుని ఆనందపడేవాళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ కూడా కాస్త విభిన్నంగా కావాలి అని ఏదో కాస్త తేలికైనటువంటి పదాలతో అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. వశిష్ఠుడు చెప్పాడు, కూర్చోండి, మీ అందరికీ కడుపు నిండేంత మీరు మనసుల్లో దేన్ని కోరుకుంటున్నారో అది తెలుసుకుని వడ్డించేటువంటి అవకాశాన్ని నాకు కలిగించండి అన్నాడు. దాంతో విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతూనే, సరే కూర్చోండి అయ్యా బాబు, ఎందుకు వచ్చింది, ముసలాడు చాదస్తం పెరిగిపోయింది, చెప్తే విండు గిలితే ఏడుస్తాడు టైప్లో నన్ను వెనకాల పడుతున్నాడు, కూర్చోండి అని అంతా సేనల్ని కూర్చోబెట్టాడు. సేనలు కూడా నవ్వుకుంటున్నాయి, ఈయనట మనకి ఇప్పుడు అన్నం పెడతాట, ఎన్ని గంటలు పడుతుందో, ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని మాసాలు పడతాయో వండి మనకి పెట్టేటప్పటికల్లా ఆశ్రమంలో ఒక పురుగు కనబడట్లేదు, కనపడుతోందల్లా ఆయన అదో పెరట్లో కట్టేసినటువంటి ఓ ఆవు. వీళ్ళిద్దరు తప్ప ఎవరూ కనబడట్లా. శిష్యులందరూ బయటికి వెళ్ళారట కందమూలాలు తేవడానికి. వాళ్ళు ఎన్ని తెస్తారో, వీళ్ళు ఎన్ని వండుతారో, ఏం పెడతారో చూద్దామని ఎవరికి వాళ్ళు కూర్చున్నారు. కూర్చోగానే అప్పుడు ఏమైంది, నందిని అమ్మ అని పిలిచాట. పిలిచేటప్పటికీ అమ్మ వచ్చింది, నందిని కామధేనువు వచ్చి ఎదురుకుండా నుంచింది. కామధేనువు యొక్క పుత్రికి ఆవిడ నందిని వచ్చింది, ఎదురుకుండా నుంచింది. ఆయన తండ్రి గారి యొక్క కనులని చూసింది తదేక నిష్ఠతో. చూసేటప్పటికి ఆయన మనస్సు ఆవిడకి అర్థమైపోయింది. ఏం చేసింది, తన యొక్క క్షీరసాగరం అనబడేటువంటి ఆ స్రవాన్ని బయటికి వదలడం మొదలెట్టేటప్పటికి ఏమైంది, వీళ్ళ మనస్సుల్లో ఏం తింటే వాళ్ళ ఆకలి తీరుతుందనేటువంటి భావంతో ఏవేవైతే తలస్తున్నారో వాటన్నింటినీ ఆటోమేటిక్గా అందరి ముందు పళ్ళాలు ప్రత్యక్షమై ప్రతి పళ్ళల్లోనూ వాళ్ళు ఎవరు కోరుకున్న పదార్థాలు వాళ్ళు పళ్ళల్లో ప్రత్యక్షమయ్యేటట్లుగా చేసేసింది. అంత స్థితిలో నందిని అనుగ్రహించేసింది. ఆ విలక్షణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వాడై విశ్వామిత్రుడు నోటు మాట రాకపోయి, పైగా ఏంటి ఇలాంటి గోవులు కూడా ఉంటాయా, ఆవులు కూడా ఉంటాయా, దీని పేరు నందినియా, ఇలాంటి నందిని ఒక ఆశ్రమవాసి అయినటువంటి నీ దగ్గర ఉండే కన్నా రాజునైనటువంటి నా దగ్గర ఉంటే దీనివల్ల కలిగేటువంటి లాభం బోల్డ్ ఉంటుంది తెలుసా మహర్షి. ఇప్పుడు మాకు పెట్టావు ఆనందం, శుభ్రంగా కడుపు నిండా తిన్నాం, కానీ దీనికి కారణం నువ్వు కాదు, దాన్ని నాకు ఇచ్చేసే అని అడిగాడు. దాన్ని నాకు ఇచ్చేసేమంటే ఈయనేమన్నాడు, దాన్ని మేము మామూలుగా ఇలాంటి వాటి కోసం వాడం, మొదటిసారి మమ్మల్ని అందరినీ పాలించేటువంటి పోషించేటువంటి రాజు ఉన్నాడు గనక ఆయన కోసమని నేను దీన్ని వినియోగించా. మామూలుగా అయితే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు మాకు కావాల్సినటువంటి క్షీరాన్ని కోసం, దధి కోసం, పెరుగు కోసం, దాంతోపాటు మాకు కావాల్సినటువంటి నేతి కోసం, ఆ తర్వాత ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో మేము వాడేటువంటి కొన్ని రకాల పదార్థాలు, నిమ్నంగా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే రహస్యంగా ఉంటాయో వాటి కోసం మాత్రమే మేము ఈ నందిని గోవుని వాడుకుంటూ ఉంటాం, ఈ ధేనువుని. అంతే తప్ప మేము మామూలు మా నిత్యదైనిక జీవితంలో కావాల్సినటువంటి అవసరాలు దీంతో మేము మేమే తీర్చుకున్నప్పుడు రాజుగా నువ్వు రాజసిక గుణంతో దాన్ని అనుభవిస్తానంటే నేను అసలు పంపించను. దాని లక్షణం అది కాదు. నువ్వు డిమాండ్ చేసావంటే అదేమి ఇవ్వదు. నువ్వు ప్రార్థించి దాని పట్ల భక్తిపూర్వకమైనటువంటి స్థితిగతులతో కనుక ఉన్నట్లయితే, దానికి నిత్యము చేయవలసినటువంటి సేవ చేస్తే మాత్రమే అది నీ మాట వింటుంది. పైగా నువ్వు అడిగేటువంటి ఆలోచన, నువ్వు అడుగుతున్నటువంటి కాలము, నువ్వు అడిగేటువంటి పద్ధతి ఏది కూడా నాకు సాత్వికంగా అనిపించట్లేదు కనుక వదిలేసేసే అన్నాడు. దాంతో పంతం వచ్చేసింది విశ్వామిత్రుడు. 5 నిమిషాల్లో మొత్తం నీ కుటీరాన్ని దగ్ధం చేసేస్తానన్నాడు. వేళ్ళు చూపిస్తూ మాట్లాడు. వశిష్ఠుల వాళ్ళు బ్రహ్మర్షి ఆయన, అవునా కదా, అటువంటి బ్రహ్మ స్వరూపుడైనటువంటి వశిష్ఠ మహర్షిని వేలెత్తి మాట్లాడాడు. 5 నిమిషాల్లో మొత్తం నిన్ను రోడ్డు మీదకి లాగేస్తా, అది నాతో తీసుకువెళ్ళిపోతా, దాన్ని కనీసం గోవునని కూడా అనట, దాన్ని ఎంత బాధాకరమైనటువంటి పదాలు ఇవన్నీ కూడా. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎలా మాట్లాడాలి జాగ్రత్తగా గమనించుకోవాలి. పెద్దల పట్ల మన వ్యవహారం ఎలా ఉండాలి, ఎంత మర్యాదపూర్వకంగా మనం ఉండాలి, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ప్రతి మాటలో ప్రతి సందర్భంలో చూపిస్తోంది దేవీ భాగవతం. అలా అనేటప్పటికల్లా ఈయన అన్నాడు, ఓకే చేసుకో, నీ ఇష్టం, ఎంజాయ్, నువ్వేం చేయగలవో అది చేసుకో అన్నాడు. ఈయన దగ్ధం చేసేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, అగ్గిపుల్ల వెలిగించిన పెద్ద కర్రకి దూది చుట్టి, బట్ట చుట్టి దాన్ని నూనెలో ముంచి వెలిగించిన ఆశ్రమం వైపుకు వేసేటప్పటికల్లా ఏమీ కాలట్లా. అది ఎలా ఉందో అలా సురక్షితంగా ఉండిపోయింది. ఇలా కాదు, ఈయన్ని ఎదుర్కోవాలంటే ఇంకేదో గట్టి మంత్రశక్తి ఉంది కనుక నేను కూడా మంత్ర సాధన చేయాలని చెప్పేసి రాజ్యాన్ని వదిలేసి రాజ్యానికి వెళ్లకుండా ఇంత అవమానం నాకు జరుగుతుందా, ఒక మహర్షిని నేను ఓడించలేకపోయానా అనేటువంటి కోపంతో ఇంకా కూర్చుని 1000 ఏళ్ల తపస్సు చేశాట.
ఆ తపస్సుతో సాధించింది ఏమిటి? అస్త్రాలు శస్త్రాలు. అవి ఎవరి మీద ప్రయోగించాలని? బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడి మీద ప్రయోగించాలని అస్త్రశస్త్రాలు పొందారట. అన్ని అస్త్రశస్త్రాలు తీసుకుని ఇంకా ఇప్పుడు 5 నిమిషాల్లో వశిష్ఠుడు పడిపోతాడు అనుకుని వచ్చాట. తను నేర్చుకున్నటువంటి బ్రహ్మాస్త్రంతో సహా, అరుణాస్త్రంతో సహా, వరుణాస్త్రంతో సహా ఎన్ని రకాల అస్త్రాలు ఉంటాయో అన్ని రకాల అస్త్రాలని 1000 సంవత్సరాల పాటు సాధించి తపస్సు చేసి సాధించిన వాటి అన్నిటినీ కూడా ఆయన మీద ప్రయోగిస్తున్నట్ట. ఆయన ఏం చేశాట, తన దండం ఉంటుంది కదా, తపస్సు చేసుకున్నప్పుడు ఒక దండాన్ని పెట్టుకుంటారు ఆసరాగా. ఎంతోసేపు ఇలా పెట్టుకుంటే ఇంకా పట్టుకుని ఇలా పెట్టుకుంటారు. పైగా ఇలా పెట్టుకోవడంలో ఒక యోగ నియమం కూడా ఉంది. ఆ యోగ నియమాన్ని, రహస్యానికి ఏ దండం అయితే ఆధారం అవుతుందో ఆ దండాన్ని తీసి జస్ట్ ఇట్లా పట్టుకున్నట్ట. ఇలా పట్టుకునేటప్పటికీ ఆ విశ్వామిత్రుల వారు ఎన్ని ప్రయోగాలు, అస్త్రాల శస్త్రాల ప్రయోగాలు చేస్తున్నారో అవన్నీ ప్రయోగింపబడుతున్నాయే తప్ప వెళ్ళిపోయి ఇందులో ఐక్యమైపోతున్నాయట, దండంలోకి వెళ్ళిపోతున్నాయట అన్నీ. ఈయనకు అర్థం కాల. ఒక ఘాటు కానీ, గీత కానీ, ఆయన జుట్టు చెదరడం కానీ ఏమీ లేదు. ప్రయోగిస్తున్నా, నేను మాత్రం అలసిపోయా. దాంతో ఇంకా అవమానం వేసింది. ఏంటి ఇంత అవమానమా ఒక మహర్షి ముందు నాకు? అబ్బే అని చెప్పి మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలు కూర్చొని మళ్ళీ తపస్సు చేశాడు. పట్టుదల చూడండి మనిషికి ఎలా ఉంటుందో. 1000 సంవత్సరాల పాటు మళ్ళీ తపస్సు చేశాడు. ఆ తపస్సు పోనీ ఏమైనా సాత్విక బుద్ధి కోసం చేశాడా? చేయలా. ఏకాడికి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుని ఓడించాలి అనేటువంటి దాంతో చేసేశాడు. చివరికి ఇంకో 1000 ఏళ్ల తపస్సు చేసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. మంత్రంతోనూ దాంతోపాటు మాటతోనూ జయించడానికి ప్రయత్నించాడు. ఇంకా అస్త్రము శస్త్రము వాళ్ళ తన నోట్లోంచి వచ్చేటువంటి మంత్రాలతో వశిష్ఠుడిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ మంత్రము ఏమైపోయిందంటే, ఎంత స్వరం లోపల నుంచి ప్రయోగించాలని వాగ్దేవత అనుగ్రహాన్ని పొందాడో, మంత్రానుష్ఠాన దేవత అనేటువంటి తంత్రశాస్త్ర ప్రయోగాలన్నింటినీ చేశాడో ఆ ప్రయోగాలన్నీ ప్రయోగింపబడ్డాయే తప్ప ఈయన మీద ప్రయోగించాలి అనేటువంటి ఆలోచన ఈయన మనసులోకి వచ్చి మంత్రాన్ని వదిలే సమయానికి ఈయన గొంతు అసలు పూడుకుపోయిందిట. ఈయన గొంతులోంచి అసలు స్వరం బయటికి రాలేదట. అంటే అవతల ఉన్నవాడెవడు? వీటన్నిటిని కూడా నియంత్రించగలిగేటువంటి కాదు, వీటన్నిటిని కూడా శాసించగలిగేటువంటి ధాత. అటువంటి వాడిని ఎదుర్కొంటా పెట్టుకుని ఇన్ని రకాలుగా తపస్సులు చేసి ఆ తపస్సు ప్రతి తపస్సుతోనూ ఆయన్ని ఓడించాలని చూశారు. చివరికి ఈ 2 కాదు, అసలు రాజుగా ఉండడం కన్నా, అస్త్రాలు శస్త్రాలు పట్టుకోవడం కన్నా, ఒక మంత్రశాస్త్రంతో ఒక మహర్షిని ఓడించాలనేటువంటి పిచ్చితనం కన్నా, అసలు నేను కూడా ఈయనంతటా బ్రహ్మర్షిని అవుతానని చెప్పేసి మొత్తం 3000 సంవత్సరాలు మళ్ళీ కూర్చొని తపస్సు చేశాడు. ఇవన్నీ నా వెలగాట్ల. ఇంకా నాకు రాజొద్దు, రాజ్యం వద్దు, ఏమీ వద్దు. నేను కూడా బ్రహ్మర్షిని అనిపించుకున్నప్పుడు ఆయనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు నాకు కూడా అన్ని క్వాలిటీసే వస్తాయి. ఆ బ్రహ్మర్షి పదవి కోసం 3000 సంవత్సరాలు కూర్చున్నట్ట. 2999 సంవత్సరాలు అయిపోయి, అమ్మ కొంతలో ఇంకా నేను బ్రహ్మర్షిత్వాన్ని పొందుతాను అనేటప్పుడు మేనకు ప్రయోగం పడండా లేదా? వచ్చేటప్పటికి ఏమైంది? మొత్తం 3000 సంవత్సరాలలో 1 సంవత్సరం మిగిలి ఉన్నటువంటి 2999 సంవత్సరాల తపస్సంతా కూడా బూడిదలో పోసిన పవినీరైపోయి ఆవిడ ద్వారా శకుంతల అనబడేటువంటి పిల్లని కన్నాడు. పిల్లని గండంలో తప్పు లేదు, ఆవిడకి లొంగడంలో తప్పు లేదు. ఎన్ని చేసినా మళ్ళీ లోపల ఈయన్ని జయించాలనేటువంటి కోరిక ప్రబలంగా ఉండిపోయింది. దేనికో ఒక దాని దగ్గర ఆగిపోయి అక్కడ సుఖాన్ని పొంది ఉంటే బాగుండేవాడు విశ్వామిత్రుడు. లొంగిన వాడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా? కొంతకాలమే యాక్సెప్ట్ చేశాడు. అబ్బబ్బా నీ పిచ్చిలో పడిపోయాను, కూతురు పుట్టిన తర్వాత ఇంకేమన్నాడు, నీ పిచ్చిలో పడిపోయాను, మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకోవాలి. కారణం ఏంటి? వశిష్ఠుల వారిని ఓడించాలి. అంటే మనిషిలో ఉండేటువంటి నిన్న మనం చెప్పాం అక్షమ. ఆ క్షమ ఇప్పుడు ఎవరిని క్షమించాలి? వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని క్షమించాలి. కానీ ఈయన నన్ను అవమానించాడనేటువంటి బాధతో రగిలిపోతున్నటువంటి విశ్వామిత్రుడి యొక్క మనస్సు కూడా ఆ క్షమ అనబడేటువంటి భావంతో తను క్షమించుకోవాలి. యాక్చువల్గా తను క్షమించుకోవాలి. ఆ అక్షమ అనబడేటువంటి భావన తనలో ఉండడం ద్వారా ఇంతకాలాన్ని కేవలం వ్యర్థం చేసేసాడు. మళ్ళీ కూర్చుని 3000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన తర్వాత ఏమైంది? రకరకాల పరిణామాలు వచ్చాయి. ఎంత చేసినా వశిష్ఠుడు బ్రహ్మర్షి అనబడేటువంటి పదవిని ఇవ్వాల. తాను ఎంత తపస్సు చేసినా తనని బ్రహ్మర్షి అనబడేటువంటి పదవితో అలంకృతం చేసేవాడు బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, రుద్రుడు కాదు, ఏ దేవీ దేవత కూడా రెడీగా లేరు. అయ్యా ఇంత తపస్సు చేస్తుంటే ఇంకెవరిస్తారు నాకు ఆ బ్రహ్మర్షి పదవి అన్నారు. మరో బ్రహ్మర్షి నిన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నారు. ఎవరా బ్రహ్మర్షి అన్నారు? వశిష్ఠుడే అన్నారు. ఆ వశిష్ఠుడే వచ్చి నిన్ను యాక్సెప్ట్ చేసి ఈయన బ్రహ్మర్షి అని ఒక ట్యాగ్ లైన్ అక్కడ ఒక బ్రాడ్జ్ పెట్టి నిన్ను సత్కరిస్తే తప్ప నువ్వు బ్రహ్మర్షిగా జగత్తులో ఉండవు అన్నారు. దాంతో ఇప్పుడు ఏం చేశాడు? బ్రహ్మర్షి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వెళ్ళి ఏం చేశాడు? నాయన నా అహంకారం అంతా పోయింది,
నాకు బ్రహ్మర్షి పదవి కావాలనేటువంటి కోరిక ఉంది, నువ్వు అనుగ్రహిస్తే తప్ప నాకు బ్రహ్మర్షి పదవి రాదుట, కనుక ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగాడు. మళ్ళీ తపస్సు చేయకున్నాళ్ళ పాటు అన్నాడు. ఇప్పుడు చేసే తపస్సు ఎలా ఉండాలి? సాత్వికమైనటువంటి గుణ సంపదతో చేయి, సాత్వికమైనటువంటి సంకల్పం ఉండేటువంటి మనసుతో చేయి, అంతే తప్ప అహంకారంతోనూ లేకపోతే ఒక క్రోధాంతర్గతంగా వచ్చినటువంటి ఈర్ష్యాద్వేషాలను తీర్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా నీ తపస్సు ఎప్పుడు కూడా ఉండకూడదు. తపస్సు ఎప్పుడు సాత్విక బుద్ధితో చేయాలి, సాత్వికమైనటువంటి కోరికల కోసం చేయాలి. అసలు కోరిక లేకుండా శరీరాన్ని ఉన్నతమైనటువంటి ఉద్ధరణా స్థానానికి తీసుకువెళ్ళడం కోసం, మనస్సుని రంజింప చేసుకుని ఆ భగవతి పాదాల దగ్గర తీసుకెళ్ళి వ్రేల్చడం కోసం చేయాలి తపస్సు ఎప్పుడు కూడా. అంతే తప్ప నీ కోరికల కోసము, ఒకళ్ళ ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవడం కోసమో ఎప్పుడూ తపస్సు చేయకూడదు అని చెప్పాడు. ఆ వశిష్ఠుల వారు చెప్పినటువంటి విషయాలు విని అప్పుడు బుద్ధి తెచ్చుకుని మళ్ళీ కూర్చుని తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా పొందినటువంటి బ్రహ్మర్షిత్వాన్ని తాను స్వీకరించి ఈ లోపల ఎన్ని తప్పులు చేశాడు? త్రిశంకు స్వర్గాన్ని ఏర్పాటు చేశాడు. దాంతోపాటుగా బ్రహ్మకృతమైనటువంటి జగత్తుకి అతీతమైనటువంటి జగత్తు, కొన్ని రకాల కూరగాయల్ని పళ్ళని జగత్తులోకి తీసుకొచ్చి ఇదంతా కూడా విశ్వామిత్ర సృష్టి అనబడేటువంటి విధానాలు చెప్పాడు. వాటికి వేటికి కూడా ఇప్పటికీ బ్రహ్మర్షి అయిన తర్వాత కూడా వాటికి నిత్య జీవితంలో నిత్య నైమిత్తిక క్రియల్లో వాటిని వాడి భగవన్ నివేదన పెట్టేటువంటి అర్హతను అవన్నీ కోల్పోయినాయి. వాటిల్లో ఒకటేమిటి మనందరం రోజు వాడేది? ఇంకేమిటి? అది పండు, కూరగాయ గురించి మాట్లాడుతున్నా. వంకాయ, టమాటా, ఈ గోంగూర విపరీతమైనటువంటి రుచి లోపల నుంచి అది లోపల పెట్టుకుంటేనే రాజసికమైనటువంటి జిహ్వ రగులుతూ ఉంటుంది, రుచి నాళాలన్నీ కూడా స్రవిస్తూ ఉంటాయి. అటువంటి కూరలన్నింటినీ వర్జితం అని చెప్పి వాటిని ఏ కూరలైతే పితృకార్యాల్లో వాడతామో అవే బ్రహ్మ సృష్టి. విషయం అర్థమైంది కదా? ఏవి పితృకార్యాల్లో వాడతామో, ఏది వాడాలని శాస్త్రం చెబుతోందో అవి మాత్రమే బ్రహ్మకృతమైనటువంటివి. మిగతావేవి కూడా ఏవి పితృకార్యాల్లో వాడకూడదని పక్కన పెట్టామో అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిత్యనైమిత్తికంలో కూడా భగవతి ఆరాధనలో కూడా నైవేద్యం పెట్టడానికి అవకాశం లేదు అని శాస్త్రం చెప్తుంది. కానీ కొంతలో కొంత విశ్వామిత్ర సృష్టి కానటువంటి వాడిని ఇప్పుడు మనం రెగ్యులర్గా నైవేద్యాలు పెట్టడంలో పెద్ద ఆలోచించట్లేదు. వంకాయ కూడా బాగా అల్లం పచ్చిమిరపకాయ పెట్టి అమ్మవారికి బాగా చక్కగా నూనె ఎక్కువగా వేసి నూనె వంకాయ అని కూర చేసి దానికి మళ్ళీ కొత్తిమీర కాస్త గట్టిగా వేసి కొత్తిమీర కారం పెట్టినటువంటి కూర అని చెప్పి అమ్మవారికి స్పెషల్గా పెట్టి ఆ రోజు మనం కూడా అన్నం ఎక్కువ పడేసుకుంటాం. మనకిష్టం కదా, అవునా కదా? కనుక పెద్ద దానిలో టమాటా పచ్చడి చేస్తాం. పెద్దాలను ఇప్పుడు టమాటా లేకపోతే ఎవరికి వంట, టమాటా లేకుండా వంట అంటారు. ఇంకా ఫార్వర్డ్గా వెళ్తే ఆ రెండో దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఈ పీఠం మీద కూర్చొని అనవసరంగానే ఆ ప్రస్తావన చెప్తున్నాను విషయం. అంటే మనం చేసుకునేటువంటి వంట ప్రకృతి సిద్ధంగా భగవంతుడైనటువంటి బ్రహ్మగారి ద్వారా ఇవ్వబడింది అవ్వాలి తప్ప, అది మనకి శ్రేయోదాయకం అవ్వాలి తప్ప, వండుకున్నటువంటి వంట ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి రాజసిక గుణాన్ని, అంటే తినాలి, అబ్బా ఎంత బాగుందో ఎంత రుచిగా ఉందో అనేటువంటి జిజ్ఞాసని తీసుకురాకూడదు. శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఆహారం. జిహ్వని తృప్తిపరుచుకునేటంత పదార్థాన్ని నువ్వు ఎప్పుడైతే తిన్నావో ఆ రుచిని బట్టి నీ శరీరంలో వాంఛలు మొదలవుతాయి, వాంఛలు కోరికలుగా మారుతాయి, కోరికలు ఆశలుగా మారుతాయి, ఆశలు పాసంగా నిన్ను మట్టు పెట్టేస్తాయి. కనుక ఇప్పుడు నువ్వు క్లారిటీ ఎక్కడ తెచ్చుకోవాలి? ఏమండి నా మనసు స్థిరంగా ఉండట్లేదండి, నీకు ఇష్టమైనటువంటివన్నీ వదిలేయండి. అందుకనే కాశీ ఏం చెప్తుంది? కాయాపేక్ష ఫలాపేక్ష రెండింటినీ వదిలేయమంటుంది. కాయాపేక్ష అంటే ఈ కాయం మీద అపేక్ష, ఈ శరీరం మీద అపేక్ష. ఫలాపేక్ష ఒకడు ఇచ్చేదాని మీద అపేక్ష, ఒకళ్ళ ద్వారా పొందేటువంటి విషయాల మీద అపేక్ష. కానీ మనం ఏం చేస్తాం? అక్కడ వదిలేసేదో బాగా పుణ్యం వస్తుందిట, దీనివల్ల నేను బాగుపడతానని కాదు, ఉన్న విషయం ఉన్నట్లుగా మనం ఎగ్జాక్ట్గా మనం ఏం ఆలోచించి చేస్తున్నామో మనం ముందు తెలుసుకోవాలి. అక్కడ కాశీలో వదిలేస్తే అంటే అప్పుడు పుణ్యం వస్తుందిట. అందుకని నాకు ఇష్టం అండి, సీతాఫలం వదులుదాం అనుకున్నాను కానీ అది ఒక సీజన్లో వస్తుంది కనుక ఇంకేదో చిన్న పండు వదిలేశానండి అంటాడు కదా. నీకు ఏది ఇష్టమో ఏది తలుచుకోగానే శాస్త్రం చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఏది తలుచుకుంటే లోపల రసము ఊరుతుందో దాన్ని వదిలేయాలి. నిజం, దాన్ని వదిలేయాలి. దాన్ని తలుచుకోగానే లోపల రసాపేక్ష వచ్చేస్తుంటుంది. అబ్బా 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 కాకరకాయ అండి, శనగపిండి వేసి లేతగా కాల్చి కూర చేసుకుని, ఆహా వేడన్నంలో నెయ్యి వేసుకుని, ఇంట్లో కాచుకున్న నెయ్యి వేసుకుని శనగపిండి వేసిన కూరని ఇంత ముద్దలు చేసుకుని తింటుంటే ఓహో స్వర్గం బెత్తెడు దూరంలో ఉంటుంది అనుకుంటాం.
కాకరకాయ తలుచుకున్న తర్వాత కూడా, చేదు కాకరకాయ తలుచుకున్న తర్వాత కూడా నోట్లో జిహ్వరు ఊరుతోంది అంటే నువ్వు దాన్ని వదలాలని అర్థం. పైగా ఇంకొక విషయం కూడా చెప్పింది శాస్త్రం, నీకు ఈ రసానుభూతి అంటే దేని తలుచుకుంటే లోపల నుంచి లాలాజలం ఊరుతోందో వాటి మీద నియంత్రణ పొందాలంటే వెళ్ళిన ప్రతిసారి వదిలేమాట. మనం జీవితానికి ఒకసారి వదలడమే గొప్ప. అది ఎక్కడ వదిలేయాలి? కాశీ వెళ్ళి వదలక్కర్లా, సంవత్సరానికి ఒక పదార్థంగా వదులుతూ పోవాలి. ఇంకా ఏ పదార్థాన్ని చూసినా నీ లోపల నుంచి జిజ్ఞాస రాకూడదు దాన్ని అనుభవించాలనేటువంటి కోరిక. అది మంచం చూస్తే నిద్ర కావచ్చు, కంచం చూస్తే అన్నం కావచ్చు, బట్ట చూస్తే వేసుకోవాలనేటువంటి కోరిక కావచ్చు. నువ్వు దేన్ని చూసినా సరే దీన్ని అనుభవించాలనే కోరిక కన్నా ఏది చూసినా ఇది నాకు ఉపయుక్తంగా మారింది, ఇలా ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని, ఇన్ని వస్తువుని నాకు ఇచ్చినటువంటి ఆ భగవతికి నమస్కారాలు అని కేవలం దాన్ని ఒక వస్తుగతమైనటువంటి విషయంగా, అది ఉన్నా లేకపోయినా ఒకే స్థాయిలో నువ్వు ఆ సుఖాన్ని అనుభవించేటువంటి విధంగా నీకు నువ్వు శిక్షణ ఇచ్చుకోవాలి, నీ మనసుకి ఇవ్వాలి. ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ బ్రహ్మ పదార్థాలుగా చివరికి అన్నింటినీ చూడగలిగేటువంటి స్థితిని పొందాలి. అన్నీ వదిలేసిన తర్వాత దేని పట్ల మనసు రమించకుండా ఉన్నప్పుడు ఆ వదిలేసిన పదార్థాలు నీ కంచంలో అనుకోకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళాక వడ్డిస్తే మనం ఏం చెప్తాం, అయ్యో ఇవన్నీ నేను వదిలేసాను, తీసేసేయండి, లేకపోతే అన్నంతో పక్కన అదేదో పెద్ద గొప్ప నిష్ఠాగరిష్టం అన్నట్టు చేస్తాం. ఇందులో రహస్యం ఏంటో తెలుసా? నువ్వు ఆపేక్షతో నువ్వు ఇష్టపడి వండుకోలా, ఒకళ్ళ ఇంటికి వెళ్తే నిన్ను అతిథిగా పిలిచి వాళ్ళు చేసింది ఏదో వడ్డించారు, ఆ వడ్డించిన దాన్ని వదిలేస్తే నువ్వు వెళ్ళిన యజమానిని నువ్వు అవమానించినట్టు అవుతావు. నువ్వు వదిలేసిన తర్వాత అది అసలు అది అనేటువంటి భ్రాంతి నీలో ఉండకూడదు కదా. నేను ఏ బీరకాయనో లేకపోతే ఇంకో సొరకాయనో లేకపోతే ఓ మామిడికాయనో, అమ్మో మామిడికాయ వదలడం చాలా కష్టం అండో, ఈ ఊరగాయలు ఉన్నాయి, పప్పు కూర అంటే వదిలేస్తాం కానీ ఊరగాయలు ఎక్కడ వదిలేస్తాం, మన వల్ల ఎక్కడ అవుతుంది. అబ్బాయి మామిడికాయ ప్రసక్తి దేకండి ఇంకేమన్నా మాట్లాడండి. మామిడికాయ వదిలేస్తే ఏంటి, కనీసం ఇంటికి మంగళతోరణం కూడా కట్టకూడదు, దాని కింద నుంచి కూడా నడవకూడదు, అన్ని రకాల విషయాలు చెప్తారు. అరటికాయ అంటే అరటిపండుని అసలు వదలకూడదు. అవి ఎట్టి పరిస్థితుల్లో అతి సామాన్యుడికి కూడా వెళ్ళగలిగేటువంటివి, ప్రతిసారి అన్నింట్లోనూ నైవేద్యంగా వచ్చేటువంటివి. ప్రసాదంగా పెడతానని చేతికి తీసుకొస్తే అరటిపండు చూసి అయ్యో వదిలేసానంటే పాపం లేనిపోనికోవాల. ప్రసాదాన్ని వద్దన్న పాపం వస్తుంది, తృణీకార భావం, దాన్ని కాలుతో తన్నితే ఎంత పాపం వస్తుందో సత్యనారాయణ స్వామి వ్రత కథలో చెప్తారు. ప్రసాదాన్ని తృణీకార భావంతో చూస్తే కలిగేటువంటి దోషాలు ఎలాంటివో చెప్తారు. అట్లాంటి విషయాలు ఏవి చేయకూడదు. కనుక నువ్వేం వదలాలో నీకు తెలియాలి. పైగా నీకు దాని మీద ఆపేక్ష పూర్తిగా, అది వదలడంతో ఇది ఫలానా సొరకాయ అనే గ్రాహ్యత నీ బ్రెయిన్కి వదిలించేసేయాలి. ఆ చూసిన ప్రతిసారి ఇది నేను వదిలేసా, ఏం వదిలేవు, పట్టుకున్నావుగా. దీనికి మనం ఒక చోట ఒక కథ చెప్పుకున్నాం, దీనికి ఒక కథ చెప్పుకున్నాం. ఒకనొక చిన్న నదిపాయని దాటించడం కోసం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి ఇద్దరు శిష్యుల్లో ఆ అమ్మాయిని వీపు మీద ఎక్కించుకుని నది దాటించినటువంటి వాడు అమ్మాయిని దాటించి వదిలేశాడు. ఈ రెండో వాడు మోసాడు, ఎక్కించుకున్నాడు, మోసాడు, దాటించాడు, వదలలేదు, మళ్ళీ ఆశ్రమం దాకా వచ్చాడు. నువ్వు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరిది, నువ్వు అర్థమైందా? అది చూడగానే నేను వదిలేసా అని నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా వదలలేదని అర్థం, ఇంకా పట్టుకునే మోస్తున్నావు. ఆ మోసి చూసిన ప్రతిసారి నేను తిన్ను అనుకుంటున్నావు. ఆ తినను అనేదానికన్నా తింటే మంచిది, ఆ గోల వదిలిపోతుంది. అవునా కదా? ఇప్పుడు మనం చేసే ఎంత చిన్న తప్పులు ఉన్నాయి, అవి ఎంత గూఢమైనటువంటివో జాగ్రత్తగా ఆలోచించండి. కనుక అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత దాకా చెప్తుందంటే శాస్త్రము, ఒక పెద్ద ఫంక్షన్కి, ఒక పెళ్లికి వెళ్ళావు, వాళ్ళు వదిలేసిన దాన్ని వడ్డించారు, అయ్యో ఇది నేను తిన్నది కదా, దాని మీద అసలు అది అనే భావన లేకుండా నువ్వు నోట్లో పెట్టుకో, దాన్ని బ్రహ్మ పదార్థంగా చూడు, నువ్వు వదిలేసిన పదార్థంగా చూడవు. దానివల్ల నీకు దోషం ఉండదు. ఓహో ఇలా తినమన్నారు కదా, కనీసం బంధువులింటికి వెళ్తే, అతిథులింటికి వెళ్తే, పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్తే వదిలేసినవి తినొచ్చు కనుక వదిలేద్దాం, ఇంక వాళ్ళ నుంచి నిష్ఠ పెరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఒక్కో పదార్థం వదిలేద్దాం, ఆ వారం ఎవరు ఎక్కడ ఫంక్షన్ చేసినా సరే పిలవకపోయినా వెళ్ళిపోదాం, వెళ్ళి వడ్డించేసుకుని తినేసేద్దాం. కుదరదు. నీ మనసుని బట్టే ప్రతిఫలితం ఉంటుంది. శాస్త్రం ప్రధాని మనుషుల యొక్క మనోగతాల్ని బాగా ఎరిగి ఉంటుంది అది కదా. అదేం చేస్తుంది, ముందు నీ మనసులోకి వచ్చేటువంటి వికార భావాన్ని వెంటనే అది పసిగట్టేసి నువ్వు అలా తిన్నావా, నువ్వు వదలకుండా అది వదిలానని దేన్ని వదలకుండా పట్టుకున్నావో దాన్ని మళ్ళీ పునఃప్రారంభించి దాని మీద ఆసక్తితో తిన్న భావంతో ఒక్కనొక జన్మలో నీకు అసలు తిండే దొరకదు. అంత దాకా వెళ్ళిపోయింది. శాస్త్రం ఖండించిందా భయంకరంగా ఖండిస్తుంది. ఆ ఖండన ద్వారా వచ్చేటువంటి పాపము, దానివల్ల మనం అనుభవించవలసిన పరిణామాలు మనకు కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకనే పాపం తిండి లేకుండా రోడ్ల మీద
యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి జాలిపడడం అంటే ఎలా జాలిపడాలి? అయ్యో ఏమీ లేదు, పాపం కష్టపడుతున్నారు, నేనేదో చాలా మహాత్మురాల్ని, నేను వేసే ఈ రూపాయి వల్ల వీడు ఓ బిల్డింగ్ కట్టేసుకుంటాడు, లేకపోతే ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటాడు అనే భావంతో ఎప్పుడు దానం చేయకూడదు. ఏ జన్మలోనూ తెలిసి తెలియకుండా మనస్సుకి అహంకారం పట్టడం ద్వారా తాను తీసుకున్న నిర్ణయాన్ని తాన్నే మళ్ళీ తన జీవితంలోకి తీసుకొచ్చాడు. ఏ పని చేద్దామని దాన్ని పుణ్యకార్యంగా భావించాడో దాని పట్ల సంపూర్ణమైనటువంటి దీక్షతో వాడు ఉండలేదు. దానివల్ల వాడు ఏది చేశాడో అది ఇప్పుడు లేకుండా అనుభవించేటువంటి స్థితిలో ఉన్నాడు. వీడు ఇప్పుడు నారాయణ స్వరూపంగా దరిద్ర నారాయణుగా నా ఎదురుకుండా వచ్చి నేను ఏ తప్పులు చేస్తున్నానో అది నేను ఆల్రెడీ చేసి ఇక్కడ ఉన్నాను, నువ్వు ఆ తప్పులు చేయకని నా ఎదురుకుండా 2 చేతులు ఇలా చాచి నాకు తత్వాన్ని బోధిస్తున్నాడు. కనుక వాడికి దానం చేసి ఆ రూపాయో 10 రూపాయలో 100 రూపాయలు నువ్వు ఎలా చేయాలి? కాళ్ళకున్నటువంటి చెప్పులు పక్కన విడిచి వాడికి ముందు నమస్కారం చేసి, నాయన నీకు లేదని ఇవ్వట్లేదు, నాకున్నటువంటి అహంకారాన్ని నీ ముందర పటాపంచలు చేస్తున్నానని ఆ రూపాయో 2 రూపాయలు నువ్వు ఎంత ఇవ్వదలుచుకున్నావో అంత దేవుడు ముందు వేసేటువంటి దక్షిణ కన్నా కూడా శ్రద్ధతో వేయాలి. దైవ కార్యాల కన్నా పితృకార్యాలు శ్రద్ధతో చేయాలి. దైవానికి చేసేటువంటి డబ్బు ఏదైతే నువ్వు దానికోసం ఒక దానమనో లేకపోతే ఒక అన్నప్రసాద వితరణనో ఏదైతే ఏ రకంగా అయితే డబ్బుని నువ్వు ఖర్చు పెడుతున్నావో దానికన్నా మర్యాదపూరితమైనటువంటి మనస్సుతోనూ శరీర భావనతోనూ అవతల వాడికి ఆ దరిద్ర నారాయణుడికి నువ్వు అది వేసి నీ అహంకారాన్ని వాళ్ళ పళ్ళెల్లో వేస్తున్నాననే భావంతో నీ అహంకారాన్ని తీసేయాలి. వాడు అడుక్కునేవాడు కాదు, నువ్వు వేయగలిగేవాడివి కాదు. నిజంగా వాడు అడుక్కుని మీద డిపెండ్ అయితే ఏమంటే అడుక్కోవడం అంటే ఏదో రూపాయి వేసేస్తే వెళ్ళిపోవడం కాదు. మీరు నాకు ఇవ్వవలసి వస్తే జీవితాంతం నన్ను పోషించాలంటే ఎవరికైనా వేస్తామా? ఇంకా మనం బాబోయ్ ఉన్నవాళ్ళు కాదు అటాచ్మెంట్స్, మళ్ళీ కొత్త అటాచ్మెంట్స్ వస్తే నేను పోనికోవాలా భయం. కానీ వేసే భావన ఎలా ఉండాలి? వాడు నిన్ను ఉద్ధరించడానికి నీ ఎదురుకుండా వచ్చాడు, నువ్వేం వాడి జీవితాన్ని బాగు చేయక్కర్లా. వాడి ఈ జన్మలో ఇలా ఉంటే ఆటోమేటిక్గా వచ్చే జన్మ వాడికి బాగుంటుంది. వాడు చేసిన ప్రార్థన కర్మకి అనుసరణీయంగా ఇప్పుడు యాచక వృత్తిలో ఉన్నాడంతే. నువ్వు ఒక వృత్తి చేసుకుంటున్నావు, వాడు ఒక వృత్తి చేసుకుంటున్నాడు. వాడి పట్ల నీకు ఎలాంటి కనికర భావం అక్కర్లా. నువ్వు భయపడాలి వాడిని చూసి. ఏం భయపడాలి? ఇలా నేను మారకూడదు, తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నానో ఆ తప్పులను నాకు అర్థమయ్యేలా చేసి పరమాత్మ నన్ను ఎదురుకుండా ఇలా నుంచోపెట్టి తన రూపాన్ని ఇలా చూపిస్తూ నాకు తస్మా జాగ్రత్త అని చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి మొదలెడితే పరిణామం ఎంత మారాలి? మనం చూసే దృష్టితో మారాలి, దాన్ని గ్రహించేటువంటి ఆలోచనలో మారాలి, మనం దాని పట్ల వ్యవహరించేటువంటి విధానంలో మార్పు రావాలి. ఇన్ని రకాల మార్పులు వస్తే ఇంకా నువ్వు కాశీకి ఎందుకు వెళ్ళడం? అవిముక్త క్షేత్రం. కాశీ పేరేమిటి? అవిముక్త క్షేత్రం. అంటే దేని నుంచైనా సరే విడగొడుతుంది, దేంతో కలవాలో దాంతో ఐక్యం చేస్తుంది. 2 రకాల విషయాలు. దేనికి డిటాచ్మెంట్ కావాలో వాటితో డిటాచ్ చేస్తుంది. ఈ డిటాచ్మెంట్స్ అన్నీ దేంతో సంగమించడం కోసమో తెలుసుకుంటే ఆ బ్రహ్మ పదార్థం వైపుకు నేను తీసుకెళ్ళి అటాచ్ చేస్తూ ఉంటుంది. అందుచే అది అవిముక్త క్షేత్రం అయింది. కాశీ పుణ్యక్షేత్రం అయింది, కాశీ మోక్ష క్షేత్రం అయింది. మోక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు దేంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలో దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఇన్ని రకాల భావాలు ఇక్కడ తర్వాత ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందులోంచి వచ్చింది? విశ్వామిత్రుడి యొక్క ఆ రాజర్షి అనిపించుకోవాలి, బ్రహ్మర్షి అనిపించుకోవాలనేటువంటి కోరికలోంచి ఈ విషయాలన్నీ వచ్చాయి. ఇలా చేసేవాడు చిట్ట చివరికి చేసి 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 ఆ అహంకారాన్నంతా వదిలేసేసి శరీరాన్నంతా శుష్కింప చేసుకుని తనకు ఉన్నటువంటి కాలాన్నంతటినీ కూడా సగం కాలం అహంకారంతో గడిపి తపస్సుని కూడా అహంకారంతో చేసి చివరికి ఆ అహంకారాన్ని అంతా వదిలేసుకున్నాక అప్పటికి మళ్ళీ రియలైజేషన్తో అంటే మనస్సు పరిపూర్ణంగా మారిన తర్వాత ఆ మారినటువంటి మనస్సుతో తదేక నిష్టతో తపస్సు చేసి ఆ తపస్సుచే వశిష్ఠుల వారి యొక్క మనస్సుని గెలుచుకుని బ్రహ్మర్షి అనేటువంటి పదవిని పొందాడు. మనం బ్రహ్మర్షి కాదు, కనీసం విశ్వామిత్రుళ్ళ అహంకారంతో ఆలోచించకుండా ఉంటే చాలు. బ్రహ్మర్షి అవుతావా, బ్రహ్మ పదార్థాన్ని చూస్తావా తర్వాత విషయం. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాన్ని అంతటిని ఇప్పుడు ఎవరికి చెప్పారు? ఆ మంత్రి ఎవరైతే ధ్రువసంధి యొక్క మంత్రులు ఇద్దరు ఈ యథాజిత్ అనేటువంటి వాడితో పాటు ఈ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయన్ని బెదిరించినటువంటి యుధాజిత్తుతో భరద్వాజ ముని ఎవరినైతే సంకేతంగా చూపించి వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడుకుంటే ఏం జరిగిందో తెలుసుకో, నా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు అవుతుంది నువ్వు నాతో తలపడితే అని చెప్పకనే చెప్పి ఆ విషయాన్ని కేవలం టచ్ చేసి వదిలేశాడు. ఆ విషయం అంతా తన మంత్రి తనకు చెప్తుంటే విని బాబోయ్ చాలా కష్టం, అంటే అది నాకు చూపించాడు అంటే ఇప్పుడు ఈయన నా మీద ఏం ప్రయోగిస్తాడు,
నేను నా జీవితం, నా ఉజ్జయిని నా రాజ్యము, దాంతోపాటు నా మనవుడు, నా దౌహిత్రుడికి ఉన్నటువంటి రాజ్యము, అయోధ్య రాజ్యం, ఈ రెండు ఇప్పుడు నా బాధ్యతలే, నేను చూసుకోవాలి. ఈయనతో ఇప్పుడు పెట్టుకుంటే నాకు అయ్యే పనులు కాదని ఆయనకు నమస్కారం చేసి, అయ్యా గురువు గారు అంతా బాగున్నట్లే కదా, అయితే సరే వాళ్ళిద్దరిని మీ రాజ్యంలో ఉంచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, మేము పైనుంచి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఎప్పటికప్పుడు కనుక్కొని చేస్తూ ఉంటామని చెప్పి ఓ మాట పైపోయిన అనేసి లగాయత్తు పరిగెత్తేశాడు. అంతకుమించి ఏమన్నా ఉంటే ఈయన ఏమన్నా మాట్లాడతాడేమో, ఏమన్నా ట్రై చేయమంటాడేమో, ఎందుకు వచ్చిన భయం అని ఇంకా పరిగెత్తేశాడు. అలా భరద్వాజ మహర్షి ఏం చేయగలుగుతాడో, ఆయన్ని దాటుకుని యుధాజిత్తు లోపలికి వచ్చేస్తాడేమో చిన్న తండ్రి అనే భయంతో ఇప్పటిదాకా ఏం చేసింది ఆవిడ, ఒక తలుపు తెరుచుకుని అక్కడి నుంచి ఒకవేళ ఈయన ఒక అడుగు ముందుకేసి ఈయన దాటి వస్తే పారిపోదామని చూస్తుంది. ఆ పారిపోదామనుకున్న అమ్మాయికి, మనోరమకి ఇప్పటికీ తను ఎవరిని ఆశ్రయించి ఉందో ఆ ఆశ్రయించి ఉన్నటువంటి బ్రహ్మర్షి యొక్క అసలు స్వరూపం కనబడింది. ఆయనకి నమస్కారం చేసింది. అయ్యా తప్పు చేశా, మానసికంగా తప్పు చేశా, మిమ్మల్ని అనుమానించా. ఈ అవమానము ఎలాంటిది అంటే, నేను ఇప్పుడు కనుక నేను చేసినటువంటి ఈ దోషాన్ని ముందు చెప్పుకోకపోతే, మీరు పెట్టేటువంటి ఆహారం తీసుకుంటే దాన్ని కృతజ్ఞతాభావంతో నేను స్వీకరించిన దాన్ని అయిపోతా. కనుక నేను చేసిన తప్పు మీకు చెప్పాలి. మీరు ఎక్కడ ఈ ఈ యుధాజిత్తుని ఆపలేరు అని నేను ఇంకో మార్గం రెడీ చేసుకుని పారిపోవడానికి రెడీగా ఉన్నా. ఈ క్షణం నుంచి ఏ ఆపద వచ్చినా మీరు నాకు తండ్రి వల్ల నన్ను ఆదుకోవడానికి ఉన్నారు, మీరే నాకు భగవంతుడు అనేటువంటి క్రమశిక్షణతో మిమ్మల్ని ఆశ్రయించి సంపూర్ణంగా మీ దగ్గర కూతురులాగా నేను శరణాగతి వెళుతున్నా, నన్ను క్షమించండి అని వేడుకుంది. అంటే ఈ ఒక్క విషయాన్ని మనకు చెప్పడంలో దేవీభావతో ఏం చెప్తుంది, మానసికంగా నువ్వు చేసి ఎదుటివాడికి తెలియకపోయినా ఒక దోషం చేసి వాడి పట్ల, అది మానసికంగా కావచ్చు, వాక్ స్వరూపంగా అయినా కావచ్చు, నువ్వు అది నిజంగా నువ్వు అనుకున్నట్లు ఎదుటివాడు కాకపోతే వెంటనే ఆ విషయాన్ని వాళ్ళ ముందు చెప్పి ఒప్పుకోవాలి. లేకపోతే ఏ విషయమైతే వాళ్ళ పట్ల ఒక భావన తెచ్చుకుని వాళ్ళని ఓవర్కమ్ చేద్దాం అనుకున్నావు, వాళ్ళని డామినేట్ చేద్దాం అనుకున్నావో, ఆ విషయాలు నువ్వు చేసిన తర్వాత కలిగేటువంటి పాపానికి బాధ్యురాలు అవుతావు. ఎవరమైనా సరే, అరే వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు సరైన మనుషులు కాదు, వెనకాల నుంచి నాకు వెన్నుపోటు పొడుస్తారు, నేను నా జాగ్రత్తలో నేను ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రతి మాటని కూడా ఇంకోళ్ళతో చెప్పి వీళ్ళు మీ వైపుకి వస్తున్నారని స్నేహితుల మధ్య కొంత గ్యాప్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒకళ్ళ మాట ఇంకోళ్ళ దగ్గరికి తీసుకెళ్లేటువంటి టెలిగ్రామ్ పని, మన పోస్ట్ మ్యాన్ పని కొంతమంది చేస్తూ ఉంటారు. అన్యాపదంగా ఊరికే ఓ మనిషి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఆ మనిషి అవతల వాళ్ళ గురించి మంచిగా తెలుసుకుని మాట్లాడుతున్నాడు, ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటే ఒప్పు, అది తప్పు చేస్తోంది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం వాళ్ళు తాపత్రయపడితే అది నిందాపూరితమైనటువంటి వ్యవహారంగా అవతల వాళ్ళకి చేరుస్తారు. అనవసరంగా ఇద్దరు మనుషుల పట్ల మనుషుల మధ్య వచ్చేటువంటి మానసిక వ్యతిరేకతకి వీళ్ళు కారణమవుతూ ఉంటారు. కొన్నాళ్ళకి వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళిద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా తయారవుతారు. ఒకవేళ ఆ దోషం చేసి ఉన్నట్లయితే ఇద్దరిని పిలిచి నీ మనసులో కలిగినటువంటి నువ్వు చేసినటువంటి మానసిక అపరాధాన్ని, మాటపరంగా నువ్వు చేసినటువంటి మోసాన్ని వాళ్ళకి చెప్పి ఓపెన్గా వాళ్ళిద్దరిని క్షమాపణ అడిగితే తప్ప నువ్వు చేసినటువంటి ఆ బాధ, తప్పు అనేటువంటి పాపరూపంగా మారి పాసంగా నిన్ను పట్టుకోకుండా వదిలేయక మానదు. కనుక ఇన్ని రకాల క్షమాపణలు ఇప్పుడు ఎంతమందికి ఎలా చేసి ఉండొచ్చు. ఓ అత్తగారికి ఓ కోడలి గురించి చెప్పే వ్యవహారం కావచ్చు, ఓ కోడలికి అత్తగారి గురించి చెప్పే వ్యవహారం కావచ్చు, భార్య గురించి భర్తకు చెప్పే వ్యవహారం కావచ్చు, కొడుకు గురించి తండ్రికి చెప్పే వ్యవహారం కావచ్చు, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఉద్యోగాలు, ఇద్దరు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటూ పోతే ఎన్ని విషయాల్లో తెలిసి తెలియకుండా చిన్న చిన్న వ్యావహారిక దోషాలు చేసుంటాం. మనం చేయకుండానే వచ్చేసామా? ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. పొరుపు మాట, పొరుపు భావన లేకుండా ఇప్పటిదాకా జీవితం గడిచిందా అంటే ఎంతమందికి నేను క్షమాపణలు వేడుకోలేదు. ఆ క్షమాపణ బుద్ధి చెప్పాలనేటువంటి కోరిక మనసులోకి వస్తే మనం ఏం చేయాలి? నిజం చెప్పాలంటే వాళ్ళెవరు ఇప్పట్లో కనపడేటట్లు లేరండి, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారండి, సెల్ ఫోన్లు దగ్గర ఉన్నాయండి, వెంటనే మాట్లాడేయచ్చండి, అంతకి మనసు రావట్లేదండి, భయం వేస్తుంది. తప్పు ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా అవతల మనుషుల మీద నమ్మకం ఉండాలి. అన్నిటికన్నా ముందు మన మీద మనకు చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే చేసిన తప్పు నేను చేశాను అని ఒప్పుకోవడం అంత తేలికైన విషయం కాదు. అవతల వాడు ఆ బాధను అనుభవించాడు అనుకో, వాడు ఏమవుతాడు? మౌనంగా మారిపోతాడు. అప్పటిదాకా ఎంతో స్నేహంగా ఉన్నవాడు ఒక్కసారి మౌనం అయిపోయి నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు అంటే ఇంకా మళ్ళీ ఆ నోరు తెరిపించి ఇదివరకులా స్నేహంగా ఉండడం అంత తేలికైన విషయమా? అది ఏ బంధమైనా సరే ఆ స్నేహం ప్రతిబంధం మధ్యలో ఉంటుంది. తల్లి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అత్తా కోడళ్ళు కావచ్చు, మామ అల్లుళ్ళు కావచ్చు, లేకపోతే కొడుకు తండ్రి కావచ్చు, ఎవరైనా సరే ఏ బంధమైనా సరే ఇలా రోజు గుడికి వచ్చి పరిచయమైనటువంటి పరిచయాలే చక్కటి స్నేహాలుగా మారుతాయి. అవైనా కావచ్చు, ఏ బంధమైనా సరే మధ్యలో స్నేహంతోనే అంకురిస్తుంది.
ఆ స్నేహం ఎప్పుడైతే ఇబ్బందికర స్థాయిలో వెళ్ళిపోయిందో, నిజంగా ఎవరి పట్ల మనం దోషం చేశామో ఆ మనిషి మౌనాన్ని ఆశ్రయిస్తాడు. ఆ మౌనాన్ని ఛేదించడం ఇంక మన వల్ల కాదు. దానివల్ల వచ్చేటువంటి బాధ ఎలాంటిదో తెలుసా? శారీరకంగా, మానసికంగా వ్యాధిని అనుభవించేటువంటి స్థితి వస్తుంది. కనుక అటువంటి దోషాలు మనలోకి రానివ్వకూడదు. అంటే ఇలాంటి కథలు, ఇలాంటి పురాణాల్లో చదువుకుని అరే ఈ మానసిక దోషాలు కూడా ఇలా ఉంటాయా, ప్రతి విషయాన్ని ఇంత క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ప్రతి వాళ్ళకి చెప్పుకోగలగాల, ఇప్పటికిప్పుడు దోషం జరిగింది ఏమనుకుంటారో అనే భావన రాకుండా ఇంత హాయిగా ఉండొచ్చా, ఉండగలరా, ఉంటున్నట్లుగా చూపిస్తున్నారు కనుక మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎక్కడ అజాగ్రత్త పడుతున్నాం? ఎక్కడ మన మీద ఒక మాయాపూత పడిపోయింది? ఆ మాయాపూత పడిపోయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపలా, నిద్రచే కప్పబడినటువంటి ఆ మాయకి నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎవరికి నమస్కారం చేసుకోవాలి? ఆ పూత వదిలిపోవాలి. ఆ బయట ఏమన్నా అనుకుంటారేమో, దీనివల్ల నాకేమైనా చెడు పేరు వస్తుందో, ఇవన్నీ పూతలు పైన, అవి నిజంగా ఏమీ రావక్కడ. మనం భావనలు ఏదైనా ఒకటి ఉంది విషయం అంటే, ఏదో రేపు వచ్చి కాస్త మాట్లాడాలిరా, నువ్వు ఇంటికి రా అని అన్నగారు, తండ్రో, లేకపోతే ఇంకో మామగారు అనేప్పటికీ లోపల మనం ఏం చేస్తాం? దాన్ని చిలవలు పలవలుగా అప్పుడెప్పుడు ఇలా మాట్లాడాం, ఇప్పుడెప్పుడు ఇట్లా మాట్లాడాం, ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆస్తి ఇవ్వనంటాడా, లేకపోతే ఇంకోళ్ళకి ఏమన్నా ఇస్తానంటాడా, నాలో ఏమైనా దోషాలు తెలిసాయా, ఎవరన్నా నా గురించి నేను ఆయన గురించి మాట్లాడిన విషయాలు చెప్పారా, అతిగా ఆలోచించేస్తూ ఉంటాం. ఆ అతి ఏమైపోతుంది? తెలియకుండానే మానసిక దోషానికి మనం దగ్గర తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఏ విషయమైనా కళ్ళతో చూసినా, మనసుతో అనుభవించిన ఇది బాధో, ఇది కష్టమో అనిపిస్తే ఆ మనిషికి నా భావన కరెక్ట్గా లేదండి, నేను కరెక్ట్గానే విన్నానా, మీరేమన్నా నా పట్ల దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారా, లేకపోతే నేను దోషభూయిష్టంగా ఆలోచిస్తున్నానా, ఈ క్లారిటీ లేకపోతే మళ్ళీ బంధం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని ఎప్పటికప్పుడు మనసు క్లియర్ అయిపోతూ ఉండాలి. నిజంగా అటువంటి దోషాలు చేస్తే ఏం చేయాలి? మన మీద ఉన్నటువంటి ఆ దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తన అనబడేటువంటి మాయాజనితమైనటువంటి భగవతికి నమస్కరించుకోవాలి. అమ్మ ఎందుకు చేస్తున్నానో తెలియదు, తప్పు మీద తప్పు జరుగుతోంది, తప్పని తెలిసి కూడా జరుగుతుంది, కొన్నిసార్లు తప్పని తెలుసు అయినా జరిగిపోతూ ఉంటుంది. మరి ఎలా తప్పని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాను? ఒకళ్ళకి చెప్పడానికైతే మైక్ ఇస్తే ప్రవచనాలు 3 గంటలు చెప్తున్నాను, మరి ఎందుకు ఈ తప్పులు తొలుగుతున్నాయి నాలోంచి? ఆ తప్పులు నేను నియంత్రించుకోవాలి. నేను నియంత్రించుకోగలనా? అంత శక్తి నాకుందా? ఉంటే నేను ఇక్కడ ఈ స్థితిలో ఎందుకుంటాను? కనుక ఆ శక్తి నాకు లేదు. చేస్తున్నాను అనుకునేటువంటి అహంకారంతో పాటు ఇది నేను అనుకుని చేయట్లేదు అనేటువంటి దురహంకారం కూడా పెరుగుతుంది. తప్పు చేస్తే మాత్రం ఇది నాది కాదు, అమ్మవారు చేయిస్తూ చేసేసాను. మంచి చేస్తే మాత్రం నేనే చేశాను, మా అమ్మ అలా చెప్పింది, లేకపోతే నాకు అలా అనిపించిందని మాత్రం చెప్తాం. చెడు అమ్మవారి పాదాల దగ్గర వదిలేసే ప్రయత్నం. మనిషి ఎన్ని రకాల కుతంత్రాలు తెలిసిన వాడో తెలుసా? ఆ కుతంత్రాలన్నింటినీ ఒక పక్క రాశీభూతంగా పడేస్తే ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి. నువ్వు ఇచ్చే ఈ బుద్ధిని చెడు వైపుకే తీసుకువెళ్ళేటువంటి అసక్తత నాలో పెరిగిపోతుంది. ఆ అసక్తత నుంచి, తమస్సు నుంచి జ్యోతిలోనికి తీసుకుని వెళ్ళుము. గీతాసారం అనేటువంటి దాన్ని చదువుతూ ఉంటే, గీత అందులో విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాతస్మరణ స్తోత్రం ఉంటుంది అందులో. అవునా కదా? ఆ ప్రాతస్మరణ స్తోత్రం చదివితే మన డైలీ వేజెస్లో, మన డైలీ ప్రాస్పెక్ట్స్లో మనం చేసేటువంటి ఎన్నో రకాల తప్పులు అక్కడ ఓపెన్గా చెప్తారు స్వామి. నిజంగా ఆ ప్రార్థన రోజు పొద్దున్న లేచి చదువుకుంటే ఎంత మనసుకి ఏ పూటకు ఆ పూట డస్టర్తో మొత్తం బోర్డంతా పాడి చేసిన తర్వాత టీచర్ గారు వచ్చేటప్పుడు పిల్లలు చక్కగా నీట్గా తయారైపోయి స్కూల్కి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత టీచర్ గారు వచ్చే లోపల రోజుకి ఒక్కొక్కళ్ళకి ఆ డ్యూటీ ఉంటుంది. ఏంటి ఆ డ్యూటీ అంటే, మొత్తం ముందు డస్టర్తో తుడిపేసేసి చక్కగా తడిగుడితో మొత్తం ఆ తెల్ల మచ్చలు కూడా లేకుండా 3-4 సార్లు తుడిచేసి తప్ప అది అయ్యేది కాదు. తుడిచినప్పుడేమో చక్కగా తడిగా నల్లగా ఉండేది బోర్డు. అరగంట అయిపోయిన తర్వాత తడిగంతా ఆరిపోయిన తర్వాత ఈ చాక్ పీస్ మరకలతో తెల్లగా బూడిద పూసినట్టు అయిపోయి మళ్ళీ ఇంకోసారి దాన్ని ఉతకడం, బాగా చేత్తో రబ్ చేయడం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బోర్డు. ఎవరు ఈరోజు బోర్డు తుడిచాడు అనే విషయాన్ని కూడా మాస్టారు అడిగి బాగా తుడిచావు, లేకపోతే ఇంకా బాగా తుడవచ్చు, ఇంకా బాగా తుడు. ఈ తుడవడం ఎందులో తుడవాలి? బోర్డుని ఎలా తుడుస్తున్నావు అంటే నల్లదానిలా ఉంచడం కోసం ఎంత కష్టపడుతున్నావో, బ్రహ్మ పదార్థంగా ఉంచడం కోసం ఎన్నిసార్లు తుడవాలి ఈ మనస్సు అనేటువంటి పలకని? తుడిచి దానికి ఏ మకిలి మాలిన్యాలు పట్టకుండా నిరంతరం నువ్వు ఏ పని చేసినా సరే, చాక్ పీస్లో ఒక అక్షరం రాసినా సరే, మళ్ళీ దాన్ని తుడిపి మళ్ళీ దాన్ని యథాస్థానంలోకి తెచ్చుకునే ప్రయత్నం అనునిత్యం చేస్తే అప్పుడు ఈ మనస్సే పరమాత్మకి స్థానం అవుతుంది, గిరీశ స్థానం అవుతుంది. అటువంటి గిరీశ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మకి నిత్యం నువ్వు తీసుకునేటువంటి ఊపిరిలే వింజామరులు.
నీకు లోపల గుండె కొట్టుకుంటుంటే ఆ గుండె కొట్టుకునేటువంటి స్థితి ఆయనకి గంటలు మోగించేటువంటి అద్భుతమైనటువంటి ఉపచారం. దాంతోపాటు నువ్వు ఏ పదార్థాన్ని అయితే లోపల వాసనామయమైనటువంటి క్షేత్రంలోకి పంపిస్తున్నావో ఆ ప్రతి పదార్థంలో నాలుకకి అంటకుండా, లోపల నుంచి లాలాజలం రాకుండా, దాని మీద ఆపేక్ష లేకుండా కాయాన్ని రక్షించుకోవడం కోసం మొదటి ముద్ద ఏదైతే పెడతావో అదే ఆత్మస్వరూపానికి నువ్వు పెట్టేటువంటి నైవేద్యం. దాంతోపాటు నువ్వు దాన్ని విశ్రాంతి ఇచ్చి దాన్ని పడుకున్న ప్రతిసారి కూడా స్వామికి నువ్వు చేసినటువంటి సాష్టాంగ దండ ప్రణామం. ఇలా నీ జీవితాన్ని మార్చుకుంటే భగవంతుడు ఎక్కడో కోవెల్లో లేడు, నీ లోపల ఆత్మస్వరూపంగా నీ హృదయాంతరాళాల్లో ఉన్నాడు. అటువంటి పరమాత్మకి నువ్వు మానసిక పూజ చేసుకునేటువంటి స్థితికి రా. అంతే తప్ప ఏకాటికి భౌతికంగా ఉన్నటువంటి ఈ వస్తు వ్యవహారాల మీద నువ్వు డిపెండ్ అయినంత కాలం నీకు డబ్బు కావాల్సిందే, డబ్బు కోసం చేయి చాచాల్సిందే. ఆస్థేయం అనబడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఆ స్థితిని, ఆ ధర్మాన్ని కనుక నీ జీవితంలోకి తెచ్చుకుంటే, ఆస్థేయము అంటే ఏంటి? కాశీకి వెళ్ళిన తర్వాత ఆస్థేయ వృత్తితో బతకాలి. ఆస్థేయం అంటే ఎవరి దగ్గర నుంచి దేన్ని ఆశించడానికి వీల్లేదు. అన్యాక్రాంతంగా ఒక పువ్వు ఇచ్చి దేవుడి మీద పెట్టండి అంటే కూడా అది కూడా ఆస్థేయం, అది కూడా పనికిరాదు. దేన్ని అసలు పువ్వులతో నీకేం సంబంధం? స్వామిని చూసి నీ మనస్సు అర్పించవయ్యా చాలు. కాశీకి వెళ్ళాక కూడా రోజు బిల్వపత్రాలు కొనుక్కోవాలి, దండలు కొనుక్కోవాలి, ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళాలంటే ఆటో ఎక్కాలి. నేనున్న స్థానం నుంచి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలంటే ఆటోను ఏదో ఒకటి ఉండాల్సిందే, దానికి డబ్బులు కావాల్సిందే. నాయనా డబ్బులు పంపిస్తావా అని కొడుకుని అడగడం కూడా పనికిరాదని కాశీ చెబుతోంది. నువ్వు అలా బతకగలిగితేనే నీకు మోక్షము అని చెప్తోంది. అంత వదులుకోవాలంటే ఇక్కడ ఉండి వదులుకో, అక్కడికెక్కడికి వెళ్ళి వదులుకోవడం ఎందుకు? అప్పుడు అక్కడున్నా ఇక్కడున్నా అంతా కాశీని. ఆ కాశీని రోజు మోసుకు తిరుగుతున్నావు, నీ శిఖ ప్రాంతంలో వెనకాల ముడి కట్టుకుని అది సంకల్ప బలంగా తిరుగుతున్నావు. ఆ సంకల్పాన్ని వికల్పంగా మార్చుకుని ఈ ముడిని నీకు సంకల్ప దీక్షగా మార్చుకుంటే నువ్వు అనునిత్యము కూడా ఒక దీక్షాపరుడివే అవుతావు. అంతా వెళ్ళి బ్రహ్మములో చేరాలనేటువంటి సంకల్పంతో అనునిత్యం నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ ఉంటావు. ఆ బాగు చేసే పదార్థాన్ని నీ దాకా తీసుకొచ్చేసి శ్రీమద్దేవి భాగవతం. కనుక ఈ ఒక్కొక్క భాగవతంలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని నువ్వు తెలుసుకుంటూ పోతూ ఉంటే అసలు నన్ను నేను బాగు చేసుకుని నన్ను నేను తెలుసుకుంటే ప్రపంచాన్ని జయించినంత ఉద్ధరణ. మనం పక్కవాడిని ఎవరిని బాగు చేయక్కర్ల. విషయం తెలుసుకోండి, ఎవ్వరు మనకన్నా అందరూ బాగున్నారు, అందరూ ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటి? వీళ్ళందరి ద్వారా నేను ఏదో ఒక పాఠాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నా. అందరూ నాకు గురుస్థానాలే. ఆ గురుస్థానం ముందు నేను ఎప్పుడు లఘువునే అనేటువంటి భావనని మనసులోకి వస్తే ప్రపంచమంతా గురువే. నువ్వు దాని నుంచి నేర్చుకుంటూ ఉండేటువంటి నిత్య విద్యార్థిని. ఆ నిత్య విద్యార్థి స్థానాన్ని అనుక్షణం అనుభవిస్తూ నమస్కార భావంతో ప్రకృతిని ఆరాధిస్తూ పో. అది నువ్వు చేయాల్సింది. దేని గురించి కంప్లైంట్ వద్దు, దేని గురించి అనవసరమైనటువంటి మాటలు వద్దు. వీళ్ళిలా వాళ్ళలా అనేటువంటి నిందాస్తుతి నువ్వు చేసినంత కాలం ఆత్మనింద చేసుకున్నటువంటి పాపం నీ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైతే జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమే. ఈ ఆత్మ మొత్తం ఒకే పరమాత్మలోంచి వచ్చినటువంటి కళికలు. ఆ కళికలన్నింటిలో భేదభావాన్ని చూస్తున్నావు అంటే పరమాత్మని వేలెత్తి చూపిస్తున్నటువంటి దోషం నీకు వస్తుంది. ఎన్ని పూజలన్నా చేయి, పరమాత్మ భావనతో చేయి. ఆ పరమాత్మ భావంతో ఎదుర్కొంటూ ఉన్నటువంటి వాళ్ళని పరమాత్మ స్వరూపులుగా చూసేటువంటి ప్రయత్నం చేయి.